అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇయర్ 1B స్ట్రైట్ లైన్స్లో లాస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమన్ కంప్లీట్ చేసుకుందాం. ఇప్పుడు సెకండ్ రోమన్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసేసుకుందాం. సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం మన ముందు రెడీగా ఉంది. చలో, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. పాసింగ్ త్రూ ద పాయింట్ -10, 4. మీరు ఎవరి స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ కనుక్కోవాలో వాళ్ళు -10, 4 నుంచి పోతున్నారు. అండ్ మేకింగ్ ఎన్ యాంగిల్ థీటా విత్ ద లైన్ x - 2y = 10 such that tan theta = 2. ట్రై చేస్తారా? వీడియో పాస్ చేసి డయాగ్రామ్ వేసిన తర్వాత ఎంత ఈజీగా అనిపిస్తుందంటే ప్రాబ్లం, ఆ తర్వాత కూడా మాకు ఈజీగా అనిపించలేదు అంటారేమో. ఓకే, నేను ట్రై చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. మన ఈక్వేషన్స్ కనుక్కోవాలి. పాసింగ్ త్రూ -10, 4. సో -10, 4 అనేది అయితే ఒక పాయింట్ ఇచ్చాడని అర్థమైంది కదా. ఈ పాయింట్ నుంచి పోతున్న లైన్ల ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆ లైన్లు ఇంకోటి ఏం పని చేస్తున్నాయట, మేకింగ్ యాంగిల్ థీటా విత్ ద లైన్ x - 2y = 10. సపోజ్ ఇక్కడ ఇంకొక లైన్ తీసుకుందాం. x - 2y = 10 అనే లైన్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ అనుకుందాం. ఏంటండి, మనం ఈక్వేషన్ కనుక్కోవాల్సిన ఒక స్ట్రైట్ లైన్ ఇది అనుకుందాం. సో ఈ స్ట్రైట్ లైన్తో థీటా యాంగిల్ చేస్తుంది అన్నాడు. మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద లైన్ x - 2y = 10. ఇది ఒక స్ట్రైట్ లైన్. -10, 4 నుండి పోవాలి, దీంతో థీటా యాంగిల్ చేయాలి. ఇంకొక స్ట్రైట్ లైన్ ఇదే పాయింట్ నుంచి పోతుంది. -10, 4 అనే ఇదే పాయింట్ నుంచి పోతుంది. అండ్ ఇదే స్ట్రైట్ లైన్తో ఇటు కూడా థీటా యాంగిల్ చేయొచ్చు. ఇటు కూడా థీటా యాంగిల్ చేసే లైన్ ఇటు కూడా ఇంకొకటి పాసిబుల్ అవుతుంది. అంటే రెండు స్ట్రైట్ లైన్స్ పాసిబుల్ అయితే ఈ కండిషన్స్ ప్రకారం, అంటే ఈ క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేసేవాళ్ళు ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ మనం కనుక్కోవాలి. సరే, ఇద్దరి సంగతి పక్కన పెడదాం. ముందు ఒకదాని సంగతి చూద్దాం. సో ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇది యాక్చువల్గా బాగా డ్రిల్లింగ్ చేయాలంటే స్టార్టింగ్లోనే. అందుకనే స్ట్రైట్ లైన్స్ చాప్టరు లెర్నింగ్లోని టీచర్లు ఏం చేయాలంటే, లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఏం చేయాలంటే, ఒక స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవాలంటే నీకు ఏమేం కావాలి ఇది బాగా ఎక్కించాలి, నరాల్లోకి ఇంజెక్ట్ చేయించాలి, మెథడ్లోకి బాగా ఎక్కిపోవాలి. ప్రాబ్లమ్స్ వద్దు, సొల్యూషన్స్ వద్దు, ఫార్ములాలు వద్దు. ఇగో ఒక స్ట్రైట్ లైన్, దీని ఈక్వేషన్ కనుక్కోవాలి. నీకేం కావాలి, నీకేమి ఇమ్మంటావు, నీకేమిస్తే దీని ఈక్వేషన్ కనుక్కుంటావు. పెన్ను పేపర్ కాదు, ఈ ఇన్ఫర్మేషను ఏమిస్తే నువ్వు ఈక్వేషన్ కనుక్కుంటావు. పదే చెప్పించాలి. మీరు గమనించారా, ఈ చాప్టర్ అంతా ఇప్పుడు నా వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక్క విషయం నేను బాగా పదే స్ట్రెస్ చేశాను. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవటం, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇదే వచ్చింది. కాకపోతే ఇస్తున్న ఇన్ఫర్మేషన్లో ఎన్నో లాజిక్లు పెడుతున్నాడు. వాటిని చీల్చుకొని మనకి కావాల్సిన దాన్ని బయటికి తీసుకోవటమే మన టాలెంట్. అక్కడ బయటపడుతుంది మన టాలెంట్. కానీ ఫైనల్గా ఈక్వేషన్ కనుక్కోవడానికి మనకున్నవి లిమిటెడ్ ఫార్ములాలే. సో ఇప్పుడు చూడండి, దీని ఈక్వేషన్ కనుక్కోవాలి. మీకు ఏం కావాలి దాని ఈక్వేషన్ కనుక్కోవాలంటే? బేసిక్ విషయాలు. ఈ స్ట్రైట్ లైన్కి సంబంధించిన పాయింట్ కావాలి, ఉందా చూసుకోండి. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మీరు కనుక్కోవాలి. -10, 4 ఈ లైన్ మీదనే ఉంది కదా. సో -10, 4 ఈ లైన్కి సంబంధించిందే కదా. ఎస్, మీరు ఎవరి ఈక్వేషన్ కనుక్కోవాలో ఆ లైన్కి సంబంధించిన ఒక పాయింట్ ఉంది, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఈ లైన్కి సంబంధించిన అనాథ స్ట్రైట్ లైన్ కాదు అది, దానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంది. ఇంకేం కావాలి? పాయింట్ ఒక్కటి ఉంటే మీరు ఈక్వేషన్ కనుక్కోగలుగుతారా? లేదు, స్లోప్ కావాలి. ఈ లైన్ యొక్క స్లోప్ కావాలి. ఉందా స్లోప్? ఉందా? ఈ లైన్ స్లోప్ ఉందా? లేదు. కానీ ఒక క్లూ ఇచ్చాడు, స్లోప్ కనుక్కోవటానికి క్లూ ఇచ్చాడు. ఆ స్లోప్ కనుక్కోగలం మనం. కనుక్కున్న తర్వాత ఈ పాయింట్ స్లోప్తో మనం మళ్ళీ హైవే ఎక్కేస్తాం, నేషనల్ హైవే ఎక్కుతాం. ఈ ఊర్లలో తిరగడం కొద్దిగా కష్టం. రైట్, దీని స్లోప్ ఎట్లా కనుక్కోవాలి? లెట్ ది స్లోప్ బి m1. అలాగనే దీని స్లోప్
లెట్ ఇట్ బి m2 అనుకుందాం. ఈ m1 కనుక్కుంటే ఈ స్లోపు ఈ పాయింట్ వేస్తే దీని ఈక్వేషన్ వస్తుంది. సేమ్ m2 కనుక్కుంటే ఈ పాయింట్ ఈ స్లోప్ వేస్తే ఈ లైన్ ఈక్వేషన్ కూడా వచ్చేస్తుంది. పాయింట్ టు స్లోప్ ఈక్వేషన్ వస్తుంది. ఈ పాయింట్ ఇద్దరిది కదా, ఇద్దరు లైన్కి సంబంధించిన పాయింట్ కాబట్టి. సో m1 కనుక్కునే ప్రయత్నం చేద్దాం. దీని స్లోప్ రాద్దాం. ఈ లైన్ స్లోప్ m అందాం. దాని స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ 1/y కోఎఫిషియంట్ -2 మైనస్ మైనస్ క్యాన్సిల్ m ఈక్వల్ టు 1/2. చెప్పండి ఇప్పుడు ఈ రెండు లైన్లు, ఇక్కడ రెండు లైన్లు మాత్రమే చూద్దాం ఇప్పుడు మనం. మిగిలినంతా మన మైండ్లో వచ్చి పక్కన పెడదాం. m1 ఇక్కడేమో 1/2. దీని స్లోప్ m1, దీని స్లోప్ 1/2, మధ్య యాంగిల్ తీటా. కమన్ tan తీటా ఫార్ములా చెప్పండి. tan తీటా స్లోప్స్ ఉంటే tan తీటా ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. రెండు స్ట్రైట్ లైన్స్ మధ్య యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా tan తీటా ఫార్ములా ఇది మనం ఇప్పటికే చాలాసార్లు వాడాం. డైరెక్ట్ రాసేస్తున్నాం. రైట్, tan తీటా వాల్యూ ఆల్రెడీ మీకు క్వశ్చన్లో ఇచ్చేసాడు 2. సో హ్యాపీగా ఇది 2 పెట్టేసేయండి. 2 ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ m1, ఒకళ్ళు m1 ఒకళ్ళు m2. m1 తెలియదు, m1 అంటే ఇక్కడ m1 మైనస్ m2 1/2 బై 1 ప్లస్ m1 m2. రైట్, m1 మైనస్ 1/2, m1 మైనస్ 1/2ని ఎల్సిఎం చేద్దాం. 2m1 మైనస్ 1/2 కింద ఇది కూడా 2 × 1 2 ప్లస్ m1 1 జార్ m1 మొత్తానికి మళ్ళీ /2. సో 2 2 క్యాన్సిల్. దట్ ఇంప్లైస్ మాడ్యులస్ ఆఫ్ 2m1 మైనస్ 1/2 ప్లస్ m1 ఈక్వల్ టు 2. ఇటు ఈ 2ని అటు రాసే, రైట్ సైడ్ రాసే, ఏం కాదు కదా. రైట్, ఇక్కడ నుంచి మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు మాడ్యులస్ రిమూవ్ చేయాలి. మాడ్యులస్ రిమూవ్ చేస్తే మీకు చాలాసార్లు చెప్పా, రైట్ సైడ్ ఉండేదానికి ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి. 2m1 మైనస్ 1/2 ప్లస్ m1 ఈక్వల్ టు ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 2. మాడ్యులస్ తీసేస్తే అవతల దానికి ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి. రైట్, ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇప్పుడు మనం ప్లస్ తీసుకుంటాం, మైనస్ తీసుకుందాం. సో 2m1 మైనస్ 1/2 ప్లస్ m1 ఈక్వల్ టు ప్లస్ 2 -2 తర్వాత చేద్దాం. దీన్ని కంప్లీట్ చేద్దాం, ఇది తీసేద్దాం. ఇది ఇటు ఇంటూ చేయండి. 2m1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 2s are 4 ప్లస్ 2m1. 2m1 మైనస్ 1 ఈక్వల్ టు 4 ప్లస్ 2m1. సో 2m1, ఈ 2m1 కూడా ఇటు తీసుకొచ్చిండి, మైనస్ 2m1 ఈక్వల్ టు 4 ప్లస్ 1. 2m1 మైనస్ 2m1 0 అయిపోతుంది కదా. 2m1 క్యాన్సిల్ అవుతుంది. 0 ఈజ్ ఈక్వల్ టు 5. అరే ఇదేంది మీనింగ్లెస్ స్టెప్కి వచ్చేస్తాం మనం ఫైనల్గా. ఇక్కడ గమనించండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ విషయం చెప్తాను. 2m1 యాక్చువల్గా ఇటు వచ్చింది. 2m1 మైనస్ 2m1, 2m1 మైనస్ 2m1 లెఫ్ట్ సైడ్ 0, రైట్ సైడ్ 5. 0 ఈజ్ ఈక్వల్ టు 5 విచ్ ఈస్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. రైట్, సో 0 5 ఈక్వల్ అవడానికి ఫాల్స్ స్టేట్మెంట్. ఇలా ఎందుకు వస్తుందో తెలుసా? ఇలా రావటానికి కారణం ఏంటి అంటే ఈ m1, దేర్ ఫోర్ m1 ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే ఈ స్లోప్ అన్డిఫైన్డ్ స్లోప్ అయి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఈ స్లోప్ అన్డిఫైన్డ్ స్లోప్, m1 అన్డిఫైన్డ్ స్లోప్ అయితే మీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. మీకు ఇది నేను కొంచెం క్లియర్గా చెప్తాను. మ్యాథమెటికల్గా ఆ స్టెప్ చేయకూడదు, కానీ మీకు అర్థం కావడం కోసం చెప్తాను. చూడండి, ఇక్కడ చూడండి. 2m1 మైనస్ 2m1ని 0m1 అని రాయొచ్చుగా, అంతే కదా. 2m1 మైనస్ 2m1 0m1. 5m1 మైనస్ 2m1 ఉంటే 3m1 ఎట్లా రాస్తాం? 5 మైనస్ 2 ఎట్లా తీసేస్తాము? 2 మైనస్ 2 0m1 ఈక్వల్ టు 5. సో m1 ఈజ్ ఈక్వల్ టు 5/0. యాక్చువల్గా ఇట్లా చేయకూడదు, 0ని ఇటు డివైడ్ చేయకూడదు. బట్ ఇమాజిన్ చేసుకోండి, m1 ఈక్వల్ టు 0 ఇటు తీసుకొస్తే 5/0 ఏంటి? 5/0 ఈజ్ అన్డిఫైన్డ్ వాల్యూ. అంటే స్లోప్ అన్డిఫైన్డ్ అయింది. అదే ఇది రాయకూడదు యాక్చువల్గా. అందుకని మీకు ఇక్కడ ఇలాంటి స్టెప్ రాగానే మీరు ఇది రాసేయచ్చు. 0 ఈజ్ ఈక్వల్ టు 5 ఒక ఫాల్స్ స్టేట్మెంట్ రాగానే మీరు ఈ మాట రాయొచ్చు. m1 ఈజ్ అన్ అన్డిఫైన్డ్ స్లోప్. ఇక్కడ మీకు ఒక లాజిక్ అర్థం కాదు. m1 అన్డిఫైన్డ్ స్లోప్ వచ్చింది అంటే స్లోపుల కాన్సెప్ట్ ఒకసారి రివైజ్ చేసుకోండి.
ఎవరి స్లోప్ అన్డిఫైన్డ్ మన స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో? ఎవరికైనా స్లోప్ అన్డిఫైన్డ్ ఉంటుందా? ఒక్కళ్ళకి ఉంటుంది. ఎవరికి? ఒక గ్రూప్ ఆఫ్ లైన్స్కి ఉంటుంది. ఎవరికి అంటే వై యాక్సిస్కి. ఇది దీని స్లోపే అన్డిఫైన్డ్. వై యాక్సిస్కి స్లోపు అన్డిఫైన్డ్, ఎక్స్ యాక్సిస్కి స్లోప్ 0. సో స్లోప్ అన్డిఫైన్డ్ వచ్చింది అంటే అది వై యాక్సిస్ అన్న అయి ఉండాలి, లేదా వై యాక్సిస్ ప్యారలల్గా ఉండే లైన్లు అన్న అయి ఉండాలి. వీళ్ళందరూ స్లోపులు అన్డిఫైన్డే. వై యాక్సిస్కి ఏంటో నువ్వు తిరగట్ల, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్లందరికీ స్లోపు అన్డిఫైన్డ్. సో M1 అన్డిఫైన్డ్ వచ్చిందంటే ఈ M1 యాక్చువల్గా వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది అని అర్థం. ఇది వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. మరి వై యాక్సిస్ సరే, ఇదంతా ఓకే, వదిలిపెట్టేసేయండి. ఇంతకీ మరి స్లోప్ రాలేదు ఇప్పుడు మనకి. M1 అనే స్లోప్ రాలేదు. మరి స్లోప్ రాకపోతే అసలు మన పని ఏంటి? దీని ఈక్వేషన్ కనుక్కోవటానికి కదా మనం ఇదంతా కష్టపడుతుంది. ఈక్వేషన్ ఎట్లా కనుక్కుంటాం? పాయింట్ ఉండి స్లోప్ కూడా ఉంటే ఈక్వేషన్ కనుక్కోవచ్చు. మరి పాయింట్ ఉంది, స్లోప్ అన్డిఫైన్డ్ అని వచ్చింది, ఇక దీని ఈక్వేషన్ రానట్ట కాదు. ఇక్కడ లాజిక్ ఏంటో మీకు చెప్తాను నేను. సో ఇది తీసేస్తున్నా. సో M1 నాట్ డిఫైన్డ్ అని వచ్చింది కదా, ఇది కాపీ డౌన్ చేసుకున్నారు కదా. సో ఇక్కడ పార్ట్ తీసేస్తాను. ఈ డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. డయాగ్రామ్ ఒకసారి. ఈ లైన్ ఎవరని వచ్చింది ఇప్పుడు మనకి? దీని స్లోప్ అన్డిఫైన్డ్ అంటే ఈ లైను వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ అని వచ్చిందా? ఉదాహరణకి మీకు అది చూపిస్తాను నేను ఎట్లా. వై యాక్సిస్కి ప్యారలల్గా అంటే సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై యాక్సిస్ అనుకోండి. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. యాక్చువల్గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలాగిస్తాం కదా రెగ్యులర్గా మనం. దీన్ని కొంచెం ఇట్లా స్టీరింగ్ బటన్ ఇట్లా రొటేట్ చేశానని ఊహించుకోండి. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇట్లా రొటేట్ చేశాను. సో ఇది వై యాక్సిస్, ఇది వై యాక్సిస్కి ప్యారలల్ లైన్. ఓకే, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్లకి ఈక్వేషన్ ఎలా రాయాలో మీకు ఇంతకుముందే నేను చెప్పాను. ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసాం. వై యాక్సిస్కి ఈక్వేషన్ నథింగ్ బట్ x = 0. వై యాక్సిస్కి ఇంకొక పేరు x = 0. వై యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఎవరైనా అడిగారు అనుకోండి, దానికి ఈక్వేషన్ కనుక్కోవడానికి నేను ఏ ఫార్ములా వాడాలి, ఏ ఫార్ములా వాడాలని తలలు బద్దలు కొట్టుకోకండి. వై యాక్సిస్కి ఈక్వేషన్ ఏంటి అంటే x = 0. ఈక్వేషన్ అనండి దాన్ని, దానికి ఇంకో పేరు అనండి, ఏమన్నానండి. సో వై యాక్సిస్ యొక్క ఈక్వేషన్ x = 0. వైకి ప్యారలల్గా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా x = అనే ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఏంటి అంటే ఇక్కడ ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి. చెప్పండి, ఇప్పుడు ఈ లైన్ ఏ ఇంటర్సెప్ట్ నుంచి పోతుంది? 2. ఎక్స్ యాక్సిస్ మీద ఏ ఇంటర్సెప్ట్ నుంచి పోతుంది? 2. సో ఇక్కడ x = 2 అని రాస్తాం. సో వైకి ప్యారలల్గా ఉండేది ఈక్వేషన్ ఎలా ఉంటుంది? x = సమ్ నెంబర్. ఆ నెంబర్ ఎవరు అంటే ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఏ నెంబర్ నుంచి ఈ లైన్ పోతుందో ఆ నెంబరే అది. ఇప్పుడు ఇక్కడ గమనించండి, మంచిగా చూడండి. ఇది ఎక్స్ యాక్సిస్. సో ఇది నేను ఇట్లా స్టీరింగ్ ఇలా తిప్పా. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. మీరు గమనించండి, ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉంది? -10. అంటే ఇది -10 అని అర్థం. యాక్చువల్గా -10 ఇటువైపు ఉంటుంది. ఓకే, అది ఇది ఎగ్జాంపుల్ గీసిన రఫ్ డయాగ్రామ్ కాబట్టి మనం ఎటైనా ఊహించుకోవచ్చు. సో ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ ఇంటర్సెప్ట్ -10 అని అర్థం. ఇది స్ట్రైట్గా వై యాక్సిస్ మీద పోతే ఇది 4 అని అర్థం. అంతే కదా, ఇది -10 ఇది 4 అయితేనే కదా వీళ్ళిద్దరు కలుసుకునే పాయింట్కి -10, 4 అని మనం పేరు పెట్టేది. సో ఇది -10, ఎక్స్ ఇంటర్సెప్ట్ -10. చెప్పండి, ఇది వై యాక్సిస్. వై యాక్సిస్కి ఈక్వేషన్ ఏంటి? x = 0. దీని ఈక్వేషన్ x = 0. వైకి ఇది ప్యారలల్. దీని ఈక్వేషన్ ఎలా రాయాలి? x = అనే ఉంటుంది. ఇది x = ఇది x = ఇది 0. మరి ఇది x = ఎంత రాయాలి? -10. ఎక్స్ యాక్సిస్ మీద ఏ నెంబర్? ఎక్స్ యాక్సిస్ మీద ఏ నెంబరు? మీరేం చేస్తారంటే, మీకు బాగా అర్థం కావాలంటే డయాగ్రామ్ ఇలా ఉంది కదా, మీరు ఇలా చూడకండి, మీరు కూడా ఇలా చూడండి. లేదా బోర్డుని ఎట్లన్నా వర్టికల్గా రైట్ ఇది అప్రైట్ అయ్యేటట్టు చేయండి, లేదా మీరు ఇలా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఎక్స్ యాక్సిస్ మీద -10, ఎక్స్ యాక్సిస్ మీద 2 ఉంటే x = 2 రాస్తాం. ఎక్స్ యాక్సిస్ మీద -10 ఉంటే x = -10 రాస్తాం. సో మనకి ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసింది, x = -10. దిస్ ఈజ్ ద వన్ ఈక్వేషన్.
యాక్చువల్గా స్లోప్ ఏదైనా నెంబర్ వచ్చి ఉండుంటే అన్డిఫైన్డ్ కాకుండా వేరే నెంబర్ ఏదైనా వచ్చి ఉండుంటే అది వేరు ఉండేది, కథ వేరే ఉండేది. ఆ నెంబర్ని ఈ పాయింట్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1లో సబ్స్టిట్యూట్ చేస్తే చక్కగా ఈ ఈక్వేషన్ మనకి జాతీయ రహదారిలో వచ్చినట్టు వచ్చేది. ఇక్కడ కొద్దిగా రింగ్ రోడ్లో గుండ్రంగా తిరిగింది కాసేపు అంతే, కాన్సెప్ట్ కోసం అనమాట. ఎంత బాగుంది చూడండి. ప్రతి ప్రాబ్లంలో మనం ఒక విషయం నేర్చుకుంటున్నాం కదా. రైట్, ఎప్పుడు ఇది నాట్ డిఫైన్డ్ అయింది కాబట్టి ఇది y యాక్సిస్కి ప్యారలల్ లైన్ అని అర్థమైంది. y యాక్సిస్కి ప్యారలల్ లైన్ అంటే ఇక మనకి ఈక్వేషన్కి ఫార్ములా అక్కర్లా, x ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఆ సంథింగ్ ఎవరంటే x కోఆర్డినేట్ మైనస్ కథ. ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇక రెండో ఈక్వేషన్ కావాలి కదా, అంటే ఈ లైన్ది కావాలి కదా. ఈ లైన్ కోసం మనకి ఈ స్లోప్ కావాలి. అయితే ఇక్కడ మనం ప్లస్ ఆర్ మైనస్ 2 కదా మనం తీసుకుంది. దీనికి పైన స్టెప్ 2m1 మైనస్ 1/2 ప్లస్ m1 ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2లో ప్లస్ 2 తీసుకొని ఇదంతా చేశా. ఇక్కడ మైనస్ 2 తీసుకోవాలి ఇంకా మనం. సో 2m1 మైనస్ 1/2 ప్లస్ m1 ఈక్వల్ టు మైనస్ 2 తీసుకుందాం. అయితే ఈసారి ఇది m1 కాకుండా m2 అని రాద్దాం, ఎందుకంటే అవతల స్లోప్కి మనం m2 అని పేరు పెట్టాం కదా. ఓకే, దీన్ని 2 అని రాద్దాం, తప్పేం లేదు. మనం అక్కడ పేరు ప్రకారం ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ 2m2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 2తో మైనస్ 2తో మల్టిప్లై చేయండి. మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 4, 2 2s are 4, మైనస్ 2m2. మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 4, మైనస్ 2 ఇంటూ m2 మైనస్ 2m2. మైనస్ 2m2 ఇటు తీసుకురండి. 2m2 ప్లస్ 2m2 ఈక్వల్ టు మైనస్ 4 ప్లస్ 1. 2m2 ప్లస్ 2m2 4m2 ఈక్వల్ టు మైనస్ 3. 4m2 మైనస్ 3 వచ్చింది కాబట్టి m2 ఎంత ఇప్పుడు మైనస్ 3/4. ఈ స్లోప్ వచ్చింది. ఇది బాగానేగా, మనకి ఇబ్బంది లేకుండా మైనస్ 3/4 వచ్చింది. సో ఇప్పుడు ఈ లైన్కి స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. ఆ లైన్ ఈక్వేషన్ మనం జనరల్గా మామూలు ప్రాసెస్ వల్లనే చేసేద్దాం. ఏంటి ఫార్ములా? పాయింట్ స్లోప్ ఉంటే ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 అంటే ఎంత ఇక్కడ 4 ఈక్వల్ టు మైనస్ 3/4 ఇంటూ x మైనస్ x1 అంటే మైనస్ 10 అంటే ఇది ప్లస్ 10 అయిపోతుంది. 4 ఇటు మల్టిప్లై అయ్యాయి. 4y మైనస్ 4 4s are 16 ఈక్వల్ టు మైనస్ 3x మైనస్ 30. ఈ ఈక్వేషన్ రూపంలోకి రావాలి కాబట్టి మైనస్ 3x ఇటు తీసుకొచ్చేయండి. ప్లస్ 3x ప్లస్ 4y మైనస్ 16 ప్లస్ 30 ఈక్వల్ టు 0. సో 3x ప్లస్ 4y ప్లస్ 14 ఈక్వల్ టు 0 ఈజ్ ద అనదర్ ఈక్వేషన్. సో మనల్ని కనుక్కోమన్న రెండు ఈక్వేషన్లలో ఒకటి x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10, ఇంకోటి 3x ప్లస్ 4y ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం ఇప్పుడు. ఓకే, ఇదిగో మళ్ళీ మనకి ప్రాక్టీస్ కోసం రెండో ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం రెండోసారి చిన్న చేంజ్తో ఇచ్చాడు. సేమ్ ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్. రెండు ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. పాసింగ్ త్రూ ద పాయింట్ 1,2. 1,2 నుండి పోతున్న లైన్స్ అండ్ మేకింగ్ 60 degrees యాంగిల్ విత్ దిస్ లైన్. ఈ లైన్తో 60 degrees యాంగిల్ చేస్తుంది. ఏ లైన్ అది? √3x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఈ లైన్తో 60 degrees చేసే స్ట్రైట్ లైన్ ఇలా ఉండొచ్చు. ఒక స్ట్రైట్ లైన్, ఇంకో స్ట్రైట్ లైన్ అట్లా ఉండొచ్చు. దాని తర్వాత డ్రా చేద్దాం, అది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చేద్దాం. సో ఇప్పుడు మనం దీని ఈక్వేషన్ తయారు చేద్దాం. రెడీ? సేమ్ కాన్సెప్ట్. దీనికి ఆల్రెడీ పాయింట్ ఉంది, ఈ లైన్కి సంబంధించిన పాయింట్ ఉంది, ఈ లైన్ స్లోప్ కావాలి. సో ఈ లైన్ స్లోప్ని ఎం అందాం. దీని స్లోప్ని ఎం అందాం. దీని స్లోప్ ఎంత? దీని స్లోప్ m1 అందాం. ఎందుకు వీటికి m1 పేర్లు పెట్టి డైరెక్ట్ స్లోపులు రాసేద్దాం, ఇక వాళ్ళంతా ఎందుకు. మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. వై కోఎఫిషియంట్ అంతా 1. సో మైనస్ √3/1 అంటే మైనస్ √3. ఈ లైన్ స్లోప్ మనకు తెలియదు, m అది కనుక్కుందాం. మధ్యలో యాంగిల్ 60 degrees ఉంది. సో tan θ తీసుకోండి. tan θ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. కమాన్. tan θ tan 60 degrees ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ m1 ఒక స్లోపు m మనకు తెలియదు, మైనస్ m2 ఇంకొక స్లోపు మైనస్ √3.
సో -√3 అంటే ఇంకొక మైనస్ వస్తే ఈ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి √3 రాసేస్తున్నా బై 1 ప్లస్ m ఇంటూ -√3. m1 m2 m1 m2 m1 అంటే m m2 అంటే -√3 రైట్. సో tan 60 వాల్యూ కూడా మనకు తెలుసు √3 ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ m ప్లస్ √3 బై 1 మైనస్ √3m. √3 ఇంటూ m √3m ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రైట్. దట్ ఈక్వల్ టు ఈ మాడ్యులస్ తీసేస్తే ఇటు మనం ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి అంతే కదా. ప్లస్ ఆర్ మైనస్ √3 ఈక్వల్ టు m ప్లస్ √3 బై 1 మైనస్ √3m. మాడ్యులస్ తీసేసాం, అటు ప్లస్ ఆర్ మైనస్ పెట్టాం. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం, ప్లస్ ఆర్ మైనస్ కదా, ఒకసారి ప్లస్ √3 తీసుకుందాం, ఇంకోసారి మైనస్ √3 తీసుకుందాం. సో m ప్లస్ √3 బై 1 మైనస్ √3m ఈక్వల్ టు ప్లస్ √3 ఒకటి తీసుకోండి, దీన్ని సింప్లిఫై చేద్దాం. m ప్లస్ √3 ఈక్వల్ టు ఈ డినామినేటర్ ఇటు మల్టిప్లై చేయండి, 1 మైనస్ √3mని ఇటు మల్టిప్లై చేయండి. √3 ఇంటూ 1 √3 మైనస్ √3 ఇంటూ √3 3m. చూసారా మల్టిప్లికేషన్ చేశాను, √3 ఇంటూ √3 3m రైట్. మైనస్ 3m ఇటు తీసుకురండి, m ప్లస్ 3m ఈక్వల్ టు √3, ఈ √3 తీసుకురండి మైనస్ √3 4m ఈక్వల్ టు 0, m ఈక్వల్ టు 0. సో దీని స్లోపు 0. ఇందాకేమో ఒకటి అన్డిఫైన్డ్ వచ్చింది, ఇప్పుడేమో 0 వచ్చింది. 0 ఎప్పుడు వస్తుంది, ఎవరి స్లోప్ 0, ఇందాకనే చెప్పాను కదా ఆ సందర్భంలో. ఎవరి స్లోపు 0, ఎక్స్ యాక్సిస్ యొక్క స్లోపు 0, దీని స్లోపు 0, దీనికి ప్యారలల్గా ఉండే ఎవరి స్లోప్ అయినా 0, వీళ్ళ ఫ్యామిలీ ఎవరికైనా. సో ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా, వాళ్ళ నాన్నకి వాళ్ళ బాబుకి ఎవరికైనా స్లోప్ 0నే ఉంటుంది. సో ఈ ఫ్యామిలీకి స్లోప్ 0, హారిజంటల్ లైన్స్ అన్నిటికీ స్లోప్ 0. అంటే ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ లైన్ అనమాట. ఇందాక మీకు ఇమాజినేటివ్గా డ్రా చేశాను కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ సేమ్ అట్లా డ్రా చేయను. ఇప్పుడు కూడా ఇది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండాలి. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ గమనించండి, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఇది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండాలి. అంటే మన వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఎట్లా గీయాలో తెలుసా ఇప్పుడు మనం. ఇది వై యాక్సిస్, సారీ దాని నుంచి గీయాలని లేదు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పోవాలని లేదు కదా రైట్. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఇది వైలా లేదా, పర్పెండిక్యులర్ రాలేదా, ఇప్పుడు చూడండి రైట్. ఇది ఎక్స్ యాక్సిస్ మీరు ఇమాజిన్ చేసుకోండి. సో యాక్చువల్గా ఇలా ఉండాల్సిన ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలా రొటేట్ చేసినట్టుగా ఉంది కదా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. మన చేతులు అంతకంటే రావట్లే, ఇలా ఉన్నది, యాక్చువల్గా ఇలా ఉండాలి. సో ఇలా రొటేట్ చేసినప్పుడు చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, పైన ఉన్నది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ లైన్. సో ఇది దీనికి ప్యారలల్, ఇది ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ స్లోప్ 0, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేదాని స్లోప్ 0, ఇది ఓకే తెలిసిపోయింది. మరి దీని ఈక్వేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి, అసలు దీంతో సంబంధం లేకుండా అంటే మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేయకండి. ఇందాకంటే m వాల్యూ అన్డిఫైన్డ్ వచ్చింది, m అసలు ఎంతో తెలియదు. అలాంటప్పుడు మనం ఈక్వేషన్ కనుక్కోలేం కాబట్టి అక్కడ కాన్సెప్ట్ వాడాం మనం. వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుందని, వై యాక్సిస్కి ఈక్వేషన్ ఇది, వైకి ప్యారలల్గా ఉండేదానికి ఈక్వేషన్ ఇది అని మనం కాన్సెప్ట్ వాడాం. ఇప్పుడు మనం అసలు కాన్సెప్ట్ కూడా ముట్టుకోకుండా ఫార్ములా ద్వారా కూడా పోవచ్చు. ఇప్పుడు స్లోప్ వచ్చింది 0నో ఎంతో వచ్చిందిగా స్లోప్ అయితే. సో స్లోప్ ఉంది, పాయింట్ ఉంది, పాయింట్ స్లోప్ ఫార్ములా అప్లై చేసి పడేయండి. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ y1 అంటే 2, x1 y1 ఈక్వల్ టు స్లోప్ 0. 0 అంటే వీళ్ళు ఎవరైతే మనకి ఎందుకు x మైనస్ 1 ఉంటుంది యాక్చువల్గా 0. సో y మైనస్ 2 ఈక్వల్ టు 0 అయిపోయింది, ఈక్వేషన్ వచ్చేసింది. సో యాక్చువల్గా మనం కాన్సెప్ట్ కూడా చెప్పుకుందామంటే ఇది ఎక్స్ యాక్సిస్ అండి. ఎక్స్ యాక్సిస్కి ఈక్వేషన్ y ఈక్వల్ టు 0. ఎక్స్ యాక్సిస్కి ఇంకొక పేరు అనుకోండి, దాని ఈక్వేషన్ అనుకోండి y ఈక్వల్ టు 0. ఎక్స్కి ఈక్వేషన్, ఎక్స్కి ప్యారలల్గా ఉండేదానికి కూడా ఈక్వేషన్ అలానే ఉంటుంది. ఈక్వేషన్ అలానే ఉంటుంది, y ఈక్వల్ టు సంథింగ్గా ఉంటుంది. y ఈక్వల్ టు ఎవరా సంథింగ్ అంటే ఈ పాయింట్ యొక్క y కోఆర్డినేట్ 1, 2 కదా, ఇది ఎక్కడో దూరంగా ఉన్నట్టుంది ఈ పాయింట్, ఇక్కడ రాశాను నేను.
రైట్, ఇక్కడ చూద్దాం. సో ఈ పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ డైరెక్ట్ స్ట్రైట్కి పోతే వై యాక్సిస్ మీద ఏ ఇంటర్సెప్ట్కి పోతారు, 2కి చేరుకుంటారు. డైరెక్ట్ కిందకు వస్తే ఎక్స్ యాక్సిస్ మీద 1కి చేరుకుంటారు, అంతే కదా. ఎక్స్ ఇంటర్సెప్ట్ 1, వై ఇంటర్సెప్ట్ 2 కదా. సో మనం రాసేది y = 0, y = వాల్యూ. y వాల్యూ ఎవరు ఇక్కడ 2. సో y = ఈక్వేషన్ కాన్సెప్ట్ ద్వారా పోతే. అసలు మన కాన్సెప్ట్తో సంబంధం లేదు, అదే వచ్చింది కదా, y = 2గా -2 ఇటు వస్తే. సో ఇట్లా రెండు రకాలు. m0 వస్తే మనకి ఇబ్బంది ఉండదు. m అన్డిఫైన్డ్ వచ్చినప్పుడే మన కాన్సెప్ట్ అవసరం అవుతుంది. m0 వచ్చింది, స్లోప్ వచ్చింది, పాయింట్ ఉంది, పాయింట్స్లో ఫార్ములా అప్లై చేసాం, ఈక్వేషన్ వచ్చింది. చలో, ఇదంతా ఏంటి, +√3 తీసుకుంటే మళ్ళీ ఇందులో -√3 ఉందిగా, సగం సినిమానే అయింది. ఇంకో సగం చేద్దాం ఇప్పుడు మనం. ఓకే, ఇది తీసేస్తాను. m+√3/1 - √3m = -√3. చలో, m+√3 మల్టిప్లై చేయండి. -√3 × 1 -√3, -√3 × -√3m, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3 × √3 3m. ఏం చేద్దాం ఇప్పుడు, ఈ m ఇటు తీసుకొద్దాం, పెద్దదానికి వెళ్ళే చిన్నది రావాలి. ఈ -√3 ఇటు తీసుకొద్దాం. సో ఇక్కడున్న √3 ఇటు వచ్చిన √3 ఈక్వల్ టు ఇక్కడున్న 3m ఇటు వచ్చిన ఈ చిన్న m. సో 2√3 √3 + √3 √6 రాశారు. జాతిరత్నాలు జాగ్రత్త, ఎక్కడ తప్పుటడుగు వేసినా కూడా మొత్తానికే దెబ్బ పడుతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, 2 ఇక్కడ డివైడ్ చేసినా కూడా క్యాన్సిల్ చేయొచ్చు. m = √3. సో దీనికి స్లోప్ వచ్చింది, ఇందాక మనం 2 లైన్లు డ్రా చేసాం కదా, దీని స్లోప్ ఏమో 0 అయిపోయింది. ఇప్పుడు దీని స్లోప్ కనుక్కున్నాం, √3 వచ్చింది. ఈ పాయింట్ 1,2 ఉంది. సో దీని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. y - y1 = m × x - x1. సో y - 2 = అంతే కదా, x1 1 y1 2, m √3 × x - 1. y - 2 = √3 × x √3x -√3 × 1 √3. ఆర్డర్లో సర్దితే మనం, సో √3xకి వెళ్ళి వీళ్ళిద్దరు ఇటు వచ్చేస్తారు, అంటే ఇటువైపు 0 ఎవరు ఉండరు. ఇక్కడ √3x, ఈ y ఇటు వస్తే -y, ఇక్కడ -√3, ఇది +2. సో ఇంతే, దీని ఇంతకంటే ఏం సింప్లిఫై చేయలేం కాబట్టి √3x - y -√3 + 2 = 0 ఇస్ ద అనదర్ ఈక్వేషన్. 2 ఈక్వేషన్లు వచ్చినాయి. ఇది చలో, మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. రైట్, థర్డ్ ప్రాబ్లం మీరు చదివిన తర్వాత మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఇంగ్లీష్లో అడిగితే థర్డ్ ప్రాబ్లం హిందీలో అడిగినట్టుగా లాంగ్వేజ్ మారినట్టుగా ఉంటుంది. కానీ సేమ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కూడా ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ యొక్క సేమ్ మోడలే. అంటే నిజంగా హిందీ అన్నాను అనుకోకండి, చెప్తున్నట్ల మీ క్వశ్చన్ యొక్క ఏంటి కన్స్ట్రక్షన్ మార్చాడు, కానీ అందులో ఉన్న థీమ్ మాత్రం మన పాతది స్టోరీ. చూడండి, ద బేస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అట, ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో బేస్ అట, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. చూడండి, ద బేస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ x + y - 2 = 0. ఇది x + y - 2 = 0. ఓకే, బేస్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్న పాపానికి మనకి ఇది 60 degrees తెలుసు, ఇది 60 ఉంటుందన్న సంగతి తెలుసు. ఆల్ యాంగిల్ 60లు ఉంటాయి కదా, 60 60 60. ద ఆపోజిట్ వర్టెక్స్ ఇస్ 2, -1. ఇది 2, -1 అట. ఇంకా వెరీ గుడ్. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద రిమైనింగ్ సైడ్స్. సో ఈ సైడ్ ఈక్వేషను, ఈ సైడ్ ఈక్వేషన్ చెప్పమన్నాడు. ఒక్కసారి చూడండి, ఇంతకుముందు కూడా మనం గీసింది ఇదే డయాగ్రామ్స్ కదా, ఇదే మోడల్ డయాగ్రామ్ కదా. ఇప్పుడు దీని ఈక్వేషన్ కావాలంటే మనకు పాయింట్ ఉంది, ఈ సైడ్ మీద పాయింట్ ఉంది, ఈ సైడ్ స్లోపు లేదు. సో సైడ్ స్లోప్ అనుకుంటాం. ఈ సైడ్కి స్లోపులకి tan θ ఫార్ములా అప్లై చేస్తే m 2 వాల్యూస్ వస్తాయి, +or-. సో ఇక్కడ స్లోపు ఎట్ ఏ టైం వచ్చేస్తుంది. స్లోపు ఈ పాయింట్ వేస్తే ఈ ఈక్వేషన్, స్లోపు పాయింట్ వేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. నేనే చేస్తాను. రైట్, దీని స్లోప్ ఎంత ఇక్కడ -1, మైనస్ ఆఫ్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. సో tan θ = m1 - m2 /
1 ప్లస్ m1 m2 మాడ్యులస్ tan 60 తీటా 60 కాబట్టి tan 60 ఈక్వల్ టు m1 అంటే ఇక్కడ m, m2 అంటే -1, సో -1 బై 1 ప్లస్ m1 ఇంటూ m2. tan 60 అంటే √3 ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ m ప్లస్ 1 బై 1 మైనస్ m. సో ఈ మాడ్యులస్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ √3 ఈక్వల్ టు m ప్లస్ 1 బై 1 మైనస్ m. సో ప్లస్ ఆర్ మైనస్లో ప్లస్ తీసుకుందాం ఫస్ట్. m ప్లస్ 1 బై 1 మైనస్ m ఈజ్ ఈక్వల్ టు √3. m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు √3ని ఇటు ఇంటూ చేయండి, దీన్ని తీసుకుపోయి √3తో ఇంటూ చేయండి. 1 ఇంటూ √3 √3 మైనస్ m ఇంటూ √3 √3m. ఎమ్ములన్నీ ఒకవైపు నెంబర్లన్నీ ఒకవైపు తెచ్చుకుందాం. మైనస్ √3m ఇటు తెచ్చుకుందాం, 1 అటు పంపిద్దాం. ఈ m ప్లస్ √3m ఈక్వల్ టు √3 మైనస్ 1. ఇక్కడ m కామన్ తీస్తే 1 ప్లస్ √3, ఇటువైపు √3 మైనస్ 1. సో m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇప్పుడు? √3 మైనస్ 1 బై √3 ప్లస్ 1. √3 మైనస్ 1 బై √3 ప్లస్ 1. దీన్ని సింప్లిఫై చేయొచ్చు, రేషనలైజ్ చేయొచ్చు. మనం చేయాలనుకుంటే ఉంచుతాం. మనం రేషనలైజ్ చేసినా ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. అప్పుడైనా మనం స్లోప్ వాడాల్సిందే కాబట్టి దీన్ని ఇలా ఉంచుదాం. ఒక స్లోప్ వచ్చేసింది, దీని స్లోప్ వచ్చేసింది. m ఈజ్ ఈక్వల్ టు √3 మైనస్ 1 బై √3 ప్లస్ 1. చూద్దాం రేషనలైజేషన్ అవసరమా లేదా అనేది ఈక్వేషన్ రాసేటప్పుడు దీనివల్ల మనకి ఏదైనా ఇబ్బంది ఎదురైతే దీన్ని రేషనలైజ్ చేసి వాడుకుందాం. దీంతో మనకు కష్టంగా అనిపిస్తే దీన్ని మార్చి రేషనలైజ్ చేద్దాం. దాదాపు నాకు తెలిసి రాదు, ఇబ్బంది రాదు అనుకుంటున్నా. సో ఇక్కడికైతే ఒక స్లోప్ వచ్చేసింది, దీని స్లోప్ వచ్చింది. దీని స్లోప్ రావాలంటే ఇక్కడ మనం ఏం చేసాం? ప్లస్ ఆర్ మైనస్లో ఒక ప్లస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడికి ఒక స్టోరీ క్లోజ్ అయితే మైనస్ తీసుకుందాం. ఇప్పుడు మనం m ప్లస్ 1 బై 1 మైనస్ m ఈక్వల్ టు మైనస్ √3. సో m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ √3 ఇంటూ చేయండి. మైనస్ √3 ఇంటూ 1 మైనస్ √3 మైనస్ √3 ఇంటూ మైనస్ m ప్లస్ √3m. సో √3m నటు తీసుకుపోదాం. m మైనస్ √3m ఈక్వల్ టు మైనస్ √3 మైనస్ 1. 1 ఇటు వచ్చింది, √3m అడిపోయింది. సో m కామన్ తీస్తే 1 మైనస్ √3 ఈక్వల్ టు మైనస్ కామన్ తీస్తే √3 ప్లస్ 1 ఇక్కడ బ్రాకెట్లో. ఈ రెండిట్లో మైనస్ కామన్ తీసాను, √3 ప్లస్ 1 బ్రాకెట్లో ఉంది. చక్కగా m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ √3 ప్లస్ 1 బై 1 మైనస్ √3. మీకు విషయం తెలుసా, మీకు ఇక్కడ మైనస్ నచ్చలేదనుకోండి, మీకు ఇక్కడ ఇష్టం లేదనుకోండి, ఈ మైనస్ బాగలేదనుకోండి, మీరు పని చేయండి. √3 ప్లస్ 1 బై దీన్ని రివర్స్ చేయండి, √3 మైనస్ 1. 1 మైనస్ √3ని √3 మైనస్ 1 రాయండి. ఏం లేదు, లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్లో న్యూమరేటర్కి మైనస్ కనపడ్డది అనుకోండి, యాక్చువల్గా మైనస్ న్యూమరేటర్కి ఇవ్వచ్చు, డినామినేటర్కి కూడా ఇవ్వచ్చు. సో న్యూమరేటర్కి ఉన్న మైనస్ తీసి నేను డినామినేటర్కి పడేసా. సో మైనస్ ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేయండి. మైనస్ ఇంటూ 1 మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ √3 ప్లస్ √3 అదనమాట. సో అదంతా చెప్పడం ఎందుకని దీన్ని రివర్స్ రాసినందుకు ఇక్కడ ఒక మైనస్ వస్తుంది, దీన్ని రివర్స్ రాస్తే ఇక్కడ ఒక మైనస్ వస్తుంది, ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. సో దీని స్లోప్ కూడా ఇంచుమించు ఇలానే వచ్చింది, √3 ప్లస్ 1 బై √3 మైనస్ 1. రైట్, రెండు స్లోప్లు వచ్చేసినాయి కదా. ఇక రెండు ఈక్వేషన్స్ను ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ y1 x1 y1 మైనస్ 1, సో ప్లస్ 1 అయిపోతుంది. m √3 మైనస్ 1 బై √3 ప్లస్ 1 ఇంటూ x మైనస్ x1 2. ఓకే, √3 ప్లస్ 1 ఇటు ఇంటూ చేసేయండి. ఇక y ప్లస్ 1 ఇంటూ √3 ప్లస్ 1 ఈక్వల్ టు x మైనస్ 2 ఇంటూ √3 మైనస్ 1. కొంచెం మల్టిప్లికేషన్ లోపలికి చేద్దాం. y ఇంటూ √3y ప్లస్ y ఇంటూ 1. ఓహో, ఓకే, రెండు y టర్మ్స్ వస్తున్నాయా?
ఓకే 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 √3 - 1 బై √3 + 1 రేషనలైజ్ చేద్దాం. √3 - 1 బై √3 - 1తో మల్టిప్లై చేద్దాం. పైన √3 - 1 హోల్ స్క్వేర్ బై కింద 2. సో 3 + 1 - 2 √3 బై 2 అంటే అప్పుడు 4 - 2 √3 అంటే 2 - √3 వస్తుంది. 2 - √3 ఇది తీసుకుంటే పోయేటట్టుంది కదా, ఈజీగా అయ్యేది కదా. తప్పేం కాదు, ఇదేం మిస్టేక్ కాదండి. మీరేంటంటే ఆన్సరు చాలామందికి ఒక పెద్ద సమస్య ఏంటంటే ఆన్సర్ టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్లో వెనకాల ఆన్సర్ ఎలా ఉండాలో అలా వస్తేనే రైట్ ఆన్సరు, కొద్దిగా అటు ఇటు వస్తే రాంగ్ ఆన్సర్ అని ఫిక్స్ అవుతారు. ఆన్సర్లు చాలా రకాలు ఉంటాయండి. వాళ్ళు డిరైవ్ చేసిన దానికి వాళ్ళకి ఆన్సర్ వచ్చింది, మనం చేసేదానికి మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి నేను ఇక్కడ ఓకే ఇది నేను చెప్తాను, ఒకవేళ మీకు ఆన్సర్ ఎలా ఉందో ఏమో దీన్ని చూడండి. √3 + 1 × y √3 + 1 × y ప్లస్ √3 + 1 × 1 √3 + 1. √3 + 1 ఒక సింగిల్ యూనిట్గా తీసుకొని వైతో ఇంటూ చేసా, 1తో ఇంటూ చేసా. అలాగని ఇక్కడ √3 - 1 ఒక సింగిల్ యూనిట్గా తీసుకొని ఎక్స్తో ఇంటూ చేస్తా, √3 - 1 × x √3 - 1 × 2 2√3 + 2 -2తో ఇద్దరిని ఇంటూ చేసా, -2 × √3 -2 √3 -2 × -1 +2. వీళ్ళని ఇటు తీసుకొచ్చేద్దాం 0. ఇక్కడ ఎవరు √3 - 1 × x మైనస్ √3 + 1 × y ఇది ఇటు వచ్చింది, ఇది ఇటు వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ -2 √3 + 2 ఉన్నది, వీళ్ళిద్దరు కూడా ఇటు వస్తారు కదా, -√3 - 1 = 0. ఇది సింప్లిఫై చేస్తే అదే ఆన్సర్. 0 = √3 - 1 × x మైనస్ √3 + 1 × y -2 √3 -√3 -3 √3 + 1 = 0. ఇది ఈక్వేషన్. ఇది ఈక్వేషనే మనం ఫైండ్ అవుట్ చేసిన దీని ఈక్వేషన్ కరెక్ట్ ఆన్సరే. మీకు ఒకవేళ టెక్స్ట్ బుక్లో ఈక్వేషన్ నేను ఇప్పుడే చూస్తాను, ఒక్క నిమిషం ఆగండి. మీకు టెక్స్ట్ బుక్లో ఈ ఈక్వేషన్ లేదనుకోండి, మీకు వచ్చిన రాంగ్ ఆన్సర్ అని కంగారు పడిపోకండి. ఓకే 2 + √3తోనే చేశాడు, ఓకే ఇది పెట్టే చేశాడు. సో మీరు ఇది పెట్టే చూపించాలంటే దీంతోనే చూపిస్తాను. ఇది రాంగ్ ఆన్సర్ కాదు. ఒకవేళ మీరు ఇలాంటి ఆన్సర్ కాదు మాకు రేషనలైజ్ చేస్తామంటే ఇగో ఇక్కడ ఉందా, ఈ స్టెప్ ఉందా, ఇక్కడే దీన్ని రేషనలైజ్ చేయండి. ఇది కాపీ డౌన్ చేసుకోండి, ఇది రైట్ ఆన్సరే, 100% రైట్ ఆన్సరే, ఇందులో డౌట్ లేదు సార్ ఆన్సర్ కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది, మాకు టెక్స్ట్ బుక్లో ఆన్సర్ కావాలి, టెక్స్ట్ బుక్లో ఫీల్ కావాలంటే చలో ఈ పార్ట్ చూడండి. √3 - 1 బై √3 + 1 రేషనలైజ్ చేద్దాం. డినామినేటర్ని √3 - 1తో రేషనలైజ్ చేస్తాను. చేస్తే ఏమొస్తుందంటే పైన √3 - 1 × √3 - 1 √3 - 1 హోల్ స్క్వేర్ బై √3 + 1 × √3 - 1 a + b × a - b a² - b². చలో ఇది a - b హోల్ స్క్వేర్, a² a √3 కదా, a² అన్నప్పుడు 3 అవుతుంది, a² + b² 1కి స్క్వేర్ 1 -2ab 2 × 1 × √3 2 √3 బై ఇక్కడ రూట్ క్యాన్సిల్ అవుతుంది 3 - 1 పైన 3 + 1 4 -2 √3 బై 3 - 1 2 పైన 2 కామన్ తీయండి, 2 - √3 పైన 2 కామన్ తీసి ఇక్కడ 2 మిగులుతుంది, ఇక్కడ √3 మిగులుతుంది బై 2 2 2 క్యాన్సిల్. సో 2 - √3. సో y + 1 ఇది 2 - √3 × x - 2. దీన్ని రేషనలైజ్ చేసి వాడుకున్నాడు అంతే. దీన్ని రేషనలైజ్ చేసి వాడుకున్న ఈక్వేషన్ అదే, రేషనలైజ్ చేయకుండా దీంతో చేసిన ఈక్వేషన్ అది. ఈక్వేషన్ చేంజ్ అవ్వదు. ఆన్సర్ గురించి మీరు టెన్షన్ అవ్వకండి. అలాగనే ఎట్ ఏ టైం దీని సంగతి కూడా చూద్దాం. √3 + 1 బై √3 - 1 కదా, దీనికి రేషనలైజేషన్ √3 + 1 బై √3 + 1 రేషనలైజింగ్ ఫ్యాక్టర్. ఇది మైనస్ కాబట్టి ప్లస్ తీసుకున్నాం. అప్పుడు పైన √3 + 1 హోల్ స్క్వేర్ వస్తుంది, కింద సేమ్ ఆన్సర్ వస్తుంది, a - b × a + b ఇది కూడా అదే కదా, కింద ఫైనల్గా 2 వస్తుంది. పైన కూడా సేమ్ a² + b² + 2ab వస్తుంది అంతే, ఇందులో తేడా అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, అంటే ఫైనల్గా ఇది 2 + √3 అవుతుంది. దీని ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ ఇది 2 + √3, ఇది 2 - √3. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్లు వాడుకుంటామంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్లే వాడుకోండి. చూడండి
వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ రూట్ 3 ఇంటూ ఎక్స్ 2 మైనస్ ఇంకా మీకు టెక్స్ట్ బుక్లో బద్ధకంగా ఇక్కడ ఆపేసి ఇదే ఈక్వేషన్ అన్నాడు, దాన్ని ఈక్వేషన్ అన్నాడు. మనం ఈక్వేషన్ పూర్తి చేద్దాం. -2 ఇంటూ 2 మైనస్ రూట్ 3. సో ఎక్స్ టర్మ్ ఇటు ఉంది కాబట్టి అటున్న వై టర్మ్ కూడా ఇటు తీసుకొచ్చేయండి. ఇటు 0 ఎవరు లేరు. సో 2 మైనస్ రూట్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ వై -4 ప్లస్ 2 రూట్ 3 వీళ్ళని ఇంటూ చేశా. అండ్ ఈ 1 ఇటు కూడా వచ్చింది కాబట్టి ఆ 1 కూడా రాశాను. సో 2 మైనస్ రూట్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ వై -4 -1 -5 ప్లస్ 2 రూట్ 3 ఈక్వల్ టు 0. ఇది ఒకే ఈక్వేషన్. సో మీకు ఇక్కడే ఆపేశాడు, టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇక్కడతో ఆపేశాడు. దీన్ని సింప్లిఫికేషన్ ఇచ్చి ఇంత భయంకరంగా తయారు చేయలేదు. యాక్చువల్గా ఈక్వేషన్ అంటే ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాన్స్టెంట్ కనపడాలి కాబట్టి నేను పూర్తి చేశాను. రైట్, దీని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. సో y మైనస్ y1 -1 అంటే +1 అవుతుంది. m 2 ప్లస్ రూట్ 3 అంతే కదా, ఇక్కడ 2 మైనస్ రూట్ 3 వాడాం కదా, ఇంటూ ఎక్స్ మైనస్ x1. ఏం చేంజ్ రాదు. ఎక్కడ చేంజ్ వస్తుంది? అయ్యో x1 అంటే 2 రాలేదా, ఇక్కడ మల్టిప్లికేషన్ దగ్గర తేడా వస్తుంది, చేద్దాం. ఓకే, y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ రూట్ 3 ఇంటూ ఎక్స్ 2 ప్లస్ రూట్ 3x మైనస్ 2 ఇంటూ 2 ప్లస్ రూట్ 3. y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ రూట్ 3 ఇంటూ ఎక్స్ -4 మైనస్ 2 రూట్ 3. -2ని ఇక్కడ లోపలికి ఇంటూ చేస్తాం. -2 ఇంటూ 2 -4 -2 ఇంటూ రూట్ 3 -2 రూట్ 3. సో వీళ్ళని ఇటు తీసుకొచ్చేద్దాం. అటు ఎవరు ఉండరు, 0 ఉంటుంది వీళ్ళ దగ్గర. సో రైట్ సైడ్ ఎవరెవరు ఉంటారు? 2 ప్లస్ రూట్ 3 ఇంటూ ఎక్స్ y ఇటు వస్తుంది -y -4 -2 రూట్ 3. ఈ 1 కూడా ఇటు వచ్చి -1 అవుతుంది. సేమ్ ఇక అదే ప్రాసెస్ వచ్చింది. 0 ఇటు రాదు, అయ్యో ఇక్కడ ఎందుకు 0 రాసాం కదా. సో ఇప్పుడు 0 రైట్ సైడ్ రాదు, ఇది రాదు. ఇప్పుడు 2 ప్లస్ రూట్ 3 ఇంటూ ఎక్స్ -y -5 -4 -1 -5 -2 రూట్ 3 ఈక్వల్ టు 0. ఇది రెండవ ఈక్వేషన్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వేషన్. సరే, సింప్లిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉన్నా మీకు మళ్ళీ చెప్తున్నా. సింప్లిఫికేషన్ ప్రాసెస్ గురించి మీరు వరీ కాకండి. ఇది రేషనలైజ్ చేస్తామా, ఇది చేయకుండా చేస్తామా, ఏది రైట్ సార్ అనే డిస్కషనే మనకు టైం వేస్ట్. రెండూ కరెక్టే. బట్ 3 ప్రాబ్లమ్స్లో కాన్సెప్ట్ అర్థమైంది కదా మనకి. యాంగిల్తో లింక్ చేసి ఈ 2 సైడ్స్ని కనుక్కునేలాగా మనల్ని తయారు చేసాడు ఈ 3 ప్రాబ్లమ్స్లో. చలో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఎస్, అసలు సిసలైన ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయిపోయాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, ఇన్ సెంటర్లకు సంబంధించిన క్వశ్చన్స్ మళ్ళీ వచ్చినాయి. ఫస్ట్ రోమన్లో మనం ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, ఇన్ సెంటర్లను చేసాము, షార్ట్ కట్లలో చేసాం. ఆర్థో సెంటరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యేలాగా ఇచ్చాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఆర్థో సెంటర్, ఈ వర్టెక్సే ఆర్థో సెంటర్. సో మనకిచ్చిన ఈ వర్టిసెస్ కనుక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వర్టిసెస్ అయినాయి అనుకోండి, వీళ్ళ ముగ్గురు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వర్టిసెస్ అయ్యారనుకోండి, వీళ్ళ ముగ్గురులో కూడా ఎవరో ఒకళ్ళు ఆర్థో సెంటర్ అయిపోతారు. వీళ్ళతో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే మనకు మళ్ళీ ఈజీ అవుతుంది. కానీ ఇక అంత ఈజీ కాదు. మనకి ఇప్పుడు లాంగ్ ఆన్సర్ సొల్యూషన్ చేసేటట్టే ఇచ్చి ఉంటాడు ప్రాబ్లం. అయినా మనం ఒకసారి చెక్ చేద్దాం. మనం చెక్ చేయాలి కూడా, అది అలవాటు చేసుకోవాలి. ఎలా చెక్ చేయాలి? ముందైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే, సో ముందు ఈ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా ఊహించలేం కాబట్టి జనరల్గా ఇది ఒక మామూలు ట్రయాంగిల్ అనుకొని మనం మొదలు పెడదాం. ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్లో కాదో మనకు తెలియదు కదా, మామూలు ట్రయాంగిల్ అనుకుందాం. -2, -1 ఒక వర్టెక్స్, 6, -1 ఒక వర్టెక్స్, 2, 5 ఒక వర్టెక్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ లైన్ స్లోపు, ఈ లైన్ స్లోపు, ఈ లైన్ స్లోపు, ఈ 3 స్లోపులు చూద్దాం. పర్పెండిక్యులర్ లైన్స్ స్లోప్ కండిషన్ మీకు తెలుసు కదా, m1 × m2 -1 అవ్వాలి. అయితే అవి పర్పెండిక్యులర్ అయితే అలాంటి కండిషన్ ఏమైనా వస్తుందేమో చెక్ చేద్దాం. సో చెప్పండి, ఇప్పుడు ఎవరెవరికి స్లోప్ చేద్దాం? -2, -1కి, 6, -1కి. దీనికి స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. m = y2 - y1 -1 -1 y2 - y1/x2 - x1 పైన -1 + 1/6 + 8 వస్తుంది, 0 అయిపోతుంది. దీని స్లోప్ 0, దీని స్లోప్ 0 వచ్చింది. ఓకే, స్లోప్ 0 అంటే అది x యాక్సిస్కి ప్యారలల్ లైన్ అయి ఉంటుంది. ఖచ్చితంగా x యాక్సిస్కి ప్యారలల్ లైన్, ఎందుకంటే y కోఆర్డినేట్స్ ఏమి ఉన్నాయంటే అది ఎప్పుడు x యాక్సిస్కి ప్యారలల్. సరే, మనం అదంతా అవసరం. దీని స్లోప్ అయిపోయింది. ఇప్పుడు దీని స్లోప్ చూద్దాం. 6 - 1కి 2, 5కి
స్లోప్ y2 మైనస్ y1 మైనస్ 1 బై x2 మైనస్ x1. సో 5 ప్లస్ 1 బై మైనస్ 4, 6 బై మైనస్ 4, 2 3s are 2 2s are, సో మైనస్ 3/2 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు పాయింట్లకి మైనస్ 2 మైనస్ 1 2,5 m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 by x2 minus x1. 2 minus minus 2. So 6/4, 2 3s are 2 2s are 3/2. నేను 2/3 వచ్చిందేమో అనుకున్నాను నేను ఒక్క నిమిషం. 5 మైనస్ మైనస్ ప్లస్ 1 6/4, 6/4 అంటే 3/2 కరెక్టే. ఓకే చూడండి ఇక్కడ మనకి ఏ రెండు స్లోపుల ప్రొడక్టు -1 కాదు, ఈ రెండిటిది -1 కాదు, ఈ రెండిటిది -1 కాదు, ఈ రెండిటిది -1 కాదు. సో మనకి ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే ఇందులో ఏ రెండు సైడ్స్ మధ్య కూడా యాంగిల్ 90 degrees లేదు, అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు అని ఇక తేలిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు ఆర్థో సెంటర్ కనుక్కోవాలంటే మనం మెయిన్ ప్రాసెస్ అసలు ప్రాసెస్కి వెళ్ళిపోవాల్సిందే. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. కంపల్సరీగా 8 వస్తుంది, 7 మార్క్స్ క్వశ్చన్, కంపల్సరీ 7 మార్క్స్. అయితే ఇది యాక్చువల్గా 4 మార్క్స్ కూడా అడుగుతాడు. 7 మార్క్స్ ఎప్పుడు, 4 మార్క్స్ ఎప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. అంటే ఇప్పుడే చెప్పేస్తాను. ఓకే వర్టిసెస్ రెడీగా ఉంటే 4 మార్క్స్ అడుగుతాడు దాదాపుగా. 4 or 5 మళ్ళీ ఇది నా డౌటే. 4 మార్క్సే. వర్టిసెస్ రెడీగా ఉంటే 4 మార్క్స్కి అడుగుతాడు. 4 or 5 అనుకోండి, మీ మ్యాథ్స్లో 5 అనుకోండి కదా. లేదు ఈక్వేషన్స్ ఇస్తాడనుకోండి, ఈక్వేషన్స్ ఉంటే మీరు కావాలంటే ఎక్సర్సైజ్ వీళ్ళు 3rd రోమన్ చూడొచ్చు. మీరు 3rd రోమన్లో మళ్ళీ మీరు ఆర్థో సెంటర్ కనుక్కోండి, సర్కమ్ సెంటర్ కనుక్కోండి అనే క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ 3rd రోమన్లో సేమ్ ఆర్థో సెంటర్ కనుక్కోవాలి, కానీ అక్కడ ఇట్లా వర్టిసెస్ ఇవ్వలేదు, ఈక్వేషన్స్ ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఈ వర్టిసెస్ని మనమే తయారు చేసుకొని ఇక్కడి నుంచి ప్రాసెస్ అక్కడ మళ్ళీ చేయాల్సి వస్తుంది. వర్టిసెస్ ఇచ్చిన దానికి ఈక్వేషన్స్కి తేడా ఏంటంటే వర్టిసెస్ ఇస్తే డైరెక్ట్ ప్రాసెస్ స్టార్ట్, ఈక్వేషన్లు ఇస్తే ఈ వర్టిసెస్ని మనమే తయారు చేసుకొని మళ్ళీ ప్రాసెస్. ఆ కొద్దిగా ఈ పాయింట్ తయారు చేసుకోవడం అనే పని ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి మోస్ట్లీ అవి 7 మార్క్స్కి అడుగుతాడు. ఇదేమో మీకు 4 మార్క్స్ లేదా 5 మార్క్స్. నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 అయ్యేసరికి ఎందులో 4 మార్క్స్ ఎందులో 5 మార్క్స్ కన్ఫ్యూజ్ అవుతుంది. మొత్తానికి అయితే సెకండ్ సెక్షన్ క్వశ్చన్ అవుతుంది ఇప్పుడు పాయింట్స్ అయితే. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు కదా. ఇప్పుడు ప్రాసెస్ వినండి, ఇప్పుడు ప్రాసెస్ జాగ్రత్తగా వినండి. ఆర్థో సెంటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీకు గుర్తుందా, నేను ఆర్థో సెంటర్ కాన్సెప్ట్ చెప్పాను మీకు. నేను ఒక్కసారి మీకు అది చూపిస్తాను క్లియర్గా. ఈ విషయం మీరు అర్థం చేసుకుంటే, ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు అర్థమైపోతే ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్లంత ఈజీ క్వశ్చన్స్ మీకు ఈ జామెట్రీ చాప్టర్లో లేవని మీరే ఒప్పుకుంటారు. అర్థమైతే అది 6, -1 2, 5 చెప్పండి. ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. ఇంతకీ ఎవరు ఆర్థో సెంటరు? ఆర్థో సెంటర్ గురించి మనం వీడియో చేసాం. ఎవరు ఆర్థో సెంటరు? ఏ లైన్లు కలుసుకునే అడ్డా, ఏ లైన్లు కలుసుకునే మీటింగ్ పాయింట్ ఆర్థో సెంటరు? ఆల్టిట్యూడ్స్. సో ఇక్కడ నుంచి మీరు ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేశారనుకోండి. ఆల్టిట్యూడ్ అంటే తెలుసు కదా, పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్కి పర్పెండిక్యులర్, ఇది ఒక ఆల్టిట్యూడ్. అలాగనే ఇక్కడి నుంచి ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేశారనుకోండి, ఇది ఇంకొక ఆల్టిట్యూడ్, 2 ఆల్టిట్యూడ్స్. అలాగనే 3వ ఆల్టిట్యూడ్ ఇది. ఈ 3 ఆల్టిట్యూడ్స్ కలుసుకునే పాయింటే ఆర్థో సెంటర్. సో మీరు ఆర్థో సెంటర్ కనుక్కోవాలంటే మీకు ఆల్టిట్యూడ్ గురించి తెలిసి ఉండాలి. రైట్. 3 ఆల్టిట్యూడ్స్ కలుసుకునే పాయింట్ అంటే ఇలా కూడా అనొచ్చా చూడండి. వీళ్ళిద్దరూ కలుసుకునే పాయింటే ఆర్థో సెంటర్ అనొచ్చా? మంచిగా ఆలోచించండి. మీకు ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. 3 ఫ్రెండ్స్ రోజు ఒక టీ షాప్కి వెళ్ళి కూర్చుంటున్నారు, అది వాళ్ళ అడ్డా. ఒకరోజు 2 ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నారు, 3వ వ్యక్తి ఇంకా రాలేదు. ఇప్పుడు బయట వ్యక్తి చూసిన వ్యక్తికి ఆ 2 ఫ్రెండ్స్ కూర్చున్న ప్లేస్ చూసి ఓహో ఇదా వీళ్ళ అడ్డా అని ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓహో వీళ్ళిద్దరు వచ్చి కూర్చున్నారంటే 3వ వాడు కూడా కాసేపు అయితే ఇక్కడికే వస్తాడు ఎట్లాగో, కాబట్టి రోజు వీళ్ళు 3 కలుసుకునే అడ్డా ఇదా అని బయట వ్యక్తికి అర్థమైపోతుందా లేదా?
అంటే ఇద్దరు వ్యక్తులు కూర్చున్న ఆ ప్లేసే ఆ ముగ్గురిది కూడా అవుతుంది కదా. జనరల్గా మూడోవాడు కాసేపటి తర్వాత వస్తాడు కదా. ఇక్కడ కూడా ఈ రెండు లైన్లు మీట్ అయ్యే ఈ పాయింటే ఆర్థో సెంటర్. ఇక మనకు మూడో ఆల్టిట్యూడ్తో పని లేదు. ఎలాగో మూడో ఆల్టిట్యూడ్ కూడా ఇటు నుంచే పోతుంది కాబట్టి మీరు మూడో ఆల్టిట్యూడ్తో పని లేకుండానే ఆర్థో సెంటర్ కనుక్కోవచ్చు. ఈ మూడో ఆల్టిట్యూడ్తో సంబంధం లేకుండా వీళ్ళిద్దరి సహాయంతోనే మన ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు వినండి, చెప్పండి, ఈ లైను రెండిటి యొక్క పాయింట్ కదా, ఇది కామన్ పాయింట్ కదా, రెండిటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ కదా ఆర్థో సెంటర్. సో ఇప్పుడు ఆర్థో సెంటర్ అని కాకుండా జనరల్గా చెప్పండి, మీకు ఎన్నోసార్లు వచ్చింది ఇప్పటివరకు, వీళ్ళిద్దరి ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోవాలండి మనం. అదే ఆర్థో సెంటరు. సో ఆర్థో సెంటర్ అన్న పదం పక్కన పెట్టండి, వీళ్ళిద్దరి ఇంటర్సెక్షన్ పాయింట్ మనం కనుక్కోవాలి. రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోవాలి అంటే మీ దగ్గర ఏముండాలి? ఈ స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ ఉండాలి, ఈ స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ ఉండాలి. సో ఇప్పుడు మనకి ఆర్థో సెంటర్ కావాలంటే ముందు ఈ ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ కావాలి. మనకి ఏం కావాలి? ఇప్పుడు ఆల్టిట్యూడ్ ఈక్వేషన్స్ కావాలి. మీకు ఆర్థో సెంటర్ కావాలంటే ముందు ఆల్టిట్యూడ్స్కి ఈక్వేషన్ కావాలి. ఈక్వేషన్లు వచ్చినాయి అనుకోండి, దీని ఈక్వేషన్ వచ్చింది అనుకోండి, రెండింటిని సాల్వ్ చేస్తే అదే ఆర్థో సెంటర్. రైట్, ఈక్వేషన్స్ కావాలి, బాగానే ఉంది. మరి ఈక్వేషన్ ఎట్టు వస్తుంది? ఇప్పుడు ఒక ఆల్టిట్యూడ్ సంగతి చూద్దాం. ఇది ఆల్టిట్యూడ్, దీని ఈక్వేషన్ ఎలా వస్తుంది? ఒక లైన్కి ఈక్వేషన్ కనుక్కోవాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలి? ఎన్నోసార్లు చెప్పి ఉన్నాం. ఒక పాయింట్ ఉంది ఆల్రెడీ 6,-1, ఈ లైన్ మీద పాయింటే, ఈ ఆల్టిట్యూడ్ పాయింటే 6,-1. సో ఆల్టిట్యూడ్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ డేటా మన దగ్గర ఉంది. ఇంకేం కావాలి? ఈ ఆల్టిట్యూడ్కి సంబంధించి స్లోప్ అవకాశం ఉంటుందని చూద్దాం. స్లోప్ అవకాశం ఉంటుందా? ఎస్ ఉంటుంది. చూడండి, ఈ ఆల్టిట్యూడ్ దీనికి పర్పెండిక్యులర్, ఈ ఆల్టిట్యూడ్ దీనికి పర్పెండిక్యులర్. దీని స్లోప్ తెలుసుకుంటే మనం, అంటే దీని స్లోప్ తెలిస్తే దీని స్లోప్ తెలిసిపోతుంది, పర్పెండిక్యులర్ కదా. మరి దీని స్లోప్ మనకు తెలుస్తుందా? ఎస్ తెలుస్తుంది, 2 పాయింట్లు ఉన్నాయి కదా. ఈ లైన్కి 2 పాయింట్లు ఉన్నప్పుడు ఈ లైన్ స్లోప్ వస్తుంది. సో ఆల్టిట్యూడ్స్కి ఈక్వేషన్ కనుక్కోవాలంటే ముందు దీని స్లోప్ కనుక్కోవాలి, దీని స్లోపు నుంచి దీని స్లోప్ తయారు చేసుకోవాలి. అప్పుడు ఈ స్లోపు ఈ పాయింట్ పట్టుకొని దీని ఈక్వేషన్ రెడీ. సో అట్లా ఒక ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ అయిపోతుంది. సేమ్ ఇప్పుడు దీని ఈక్వేషన్ కావాలన్నా కూడా సేమ్ స్టోరీ. ఈ ఆల్టిట్యూడ్కి సంబంధించి ఒక పాయింట్ ఉంది, ఈ ఆల్టిట్యూడ్ పాయింటే కదా ఇది. సో దీని స్లోప్ కావాలి, దీని స్లోప్ కావాలంటే దీని స్లోప్ తెలుసుకోవాలి. సో వీళ్ళిద్దరి స్లోప్ తెలుసుకుంటే దానికి పర్పెండిక్యులర్ స్లోప్ ఇక్కడ వేస్తే ఈ స్లోపు ఈ పాయింట్ పట్టుకుంటే దీని ఈక్వేషన్ వస్తుంది. అట్లా ఆల్టిట్యూడ్స్ ఈక్వేషన్స్ కనుక్కోవటం మీరు సక్సెస్ అయితే నెక్స్ట్ వాళ్ళని సాల్వ్ చేస్తే ఇమీడియట్గా వచ్చేదే మన ఆర్థో సెంటర్. ఇది స్ట్రాటజీ, క్వశ్చన్ స్ట్రాటజీ ఇది. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయబోతున్నాం అండి? ఈ ఆల్టిట్యూడ్స్కి ఈక్వేషన్ కనుక్కోబోతున్నాం. ఎలా కనుక్కున్నాం ఆల్టిట్యూడ్స్కి ఈక్వేషను? ముందు దీని స్లోప్ తయారు చేద్దామా? దీని స్లోప్ చెప్పండి. స్లోప్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇక్కడ చేద్దాం. స్లోప్ ఆఫ్, నేనేం ఫెయిర్ నోట్స్లు రాయట్లేదు, నేను రాసినట్టు మీరు ఎగ్జామ్లో రాయకండి, అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా. మీకు కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, స్టెప్స్ మీరు రాసుకోవాల్సిందే. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో 5 ప్లస్ 1 బై 2 ప్లస్ 2, 6/4 అంటే 3/2. ఎవరి స్లోపు 3/2? దీని స్లోపు 3/2. అప్పుడు దీని స్లోపు మైనస్ 2/3, దీనిది ప్లస్ కాబట్టి ఇది మైనస్ ఉండాలి, ఇది 3/2 కాబట్టి 2/3 ఉండాలి. అప్పుడు ఇక ఈ ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ తయారు చేద్దామా? ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ passing through 6,-1 and -2,3. So equation formula y minus y1 equal to m into x minus x1. y minus y1 అంటే -1,
ఈక్వల్ టు m -2/3 ఇంటూ x మైనస్ 6. సో 3 ఇంటూ చేయండి 3y ప్లస్ 3 ఈక్వల్ టు -2x ప్లస్ 12 -2 - ప్లస్ 2 6 12. సో వీళ్ళు ఇటు ఇచ్చేయండి 2x -2x ప్లస్ 2x 3y ప్లస్ 3 -12 ఈక్వల్ టు 0. సో 2x ప్లస్ 3y -9 ఈక్వల్ టు 0. ఒక ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ వచ్చేసింది. 2x ప్లస్ 3y ఏది 2x ప్లస్ రాసాను 2x ప్లస్ 3y -9 ఈక్వల్ టు 0. ఈ ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ వచ్చేసింది. సగం పని అయింది. పాజ్ చేసుకొని నోట్ డౌన్ చేసుకోండి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరి స్లోప్ కనుక్కుందాం. దీని ఈక్వేషన్ కనుక్కోవాలి. కనుక్కోవాలంటే దీనికి స్లోప్ కావాలి. కావాలంటే ముందు వీళ్ళ స్లోప్ చేద్దాం. సో స్లోప్ ఆఫ్ 6, -1 and 2, 5 ఈక్వల్ టు m ఈక్వల్ టు y2 - y1 బై x2 - x. అరే ఇందాక మనం స్లోపులు చేసాం కదా, మనం ఆల్రెడీ స్లోపులు చేసాం, స్టార్టింగ్లోనే స్లోపులు చేసాం. ఆ స్లోపులు ఇక్కడ రాసుకుంటే మనకు పని తగ్గిపోయేది. మనం ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందా కాదా చెక్ చేసిన దగ్గర స్లోపులు చేసాం కదా, ఆ స్లోపులు ఇక్కడ వస్తే మనకు ఈ స్లోప్ కనుక్కునే పని మనకు తగ్గిపోయినట్టే. 6/-4 2 3s are 2 2s are. సో -3/2. సో ఇది -3/2 అంటే ఇది 2/3. దీని స్లోప్ 2/3. రెసిప్రోకల్ ఇది మైనస్ కాబట్టి ప్లస్. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ ఏ పాయింట్స్ నుంచి పోతుంది -2, -1 అండ్ స్లోపు 2/3. సో y - y1 అంటే +1 ఈక్వల్ టు m ఇంటూ x - x1 అంటే +2. 3 ఇటు మల్టిప్లై చేయండి 3y + 3 ఈక్వల్ టు 2x + 4. అదే ఇటు తెద్దామా, ఇది ఇటు తీసుకొద్దాం. 2x - 3y + 4 - 3 ఇది 0. 2x - 3y + 1 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద సెకండ్ ఆల్టిట్యూడ్. సో రెండు ఆల్టిట్యూడ్స్ని సాల్వ్ చేస్తే వచ్చేది ఆర్థో సెంటర్. సాల్వ్ చేస్తున్నా 2x + 3y - 9 ఈక్వల్ టు 0. 2x - 3y + 1 ఈక్వల్ టు 0. యాడ్ చేస్తే చక్కగా 3yలు క్యాన్సిల్ అవుతున్నాయి. సో 4x - 8 ఈక్వల్ టు 0. -9 + 1 -8 -8 ఇటు వస్తుంది. 4x ఈక్వల్ టు 8. 4 2s are క్యాన్సిల్. సో x ఈక్వల్ టు 2. x ఈక్వల్ టు 2ని మనం ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ సబ్స్టిట్యూట్ చేయడం మనం తరతరాలుగా చేస్తున్నదే కదా, ఫాస్ట్గా చేసేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2x x 2 కదా, 2x అంటే 2 2s are 4. 4 + 3y - 9 ఈక్వల్ టు 0. 3y - 5 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 5/3. సో ద ఆర్థో సెంటర్ ఈజ్ 2, 5/3. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆర్థో సెంటర్. రైట్. ఇప్పుడు మనం సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలట ఈ ట్రయాంగిల్కి. సో ట్రయాంగిల్ డ్రా చేద్దాం. ట్రయాంగిల్కి సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, ముందు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందో లేదో చెక్ చేయండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే మనకు సగం భారం దిగిపోతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందో లేదో చెక్ చేయాలంటే స్లోప్ కొంచెం ఫాస్ట్గా చేయటం నేర్చుకుందాం. ఎందుకంటే స్లోపులు చేయటం అనేది మోస్ట్ నెససరీ కాదు. ఈ ప్రాబ్లంలో సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం కోసం స్లోపులు ఫైండ్ అవుట్ చేయటం అనేది కంపల్సరీ ఏం కాదు. కానీ మనకి ఈజీ అవుతుందేమో అని ఆశ, చిన్న ఆశ అంతే. ఆశాజీవులం కదా మనం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఫటాఫట్ అయిపోతుందని కొద్దిగా ఆశ. సో ఆశో అత్యాశో చూద్దాం. ఇప్పుడు y2 - y1 4/x2 - x1 -4. సో -1 వచ్చింది దీని స్లోపు. డైరెక్ట్గా వేసేసేగా నేను, మీరు కూడా ఇలా అలవాటు పడండి. సో y2 - y1 1/x2 - x1 2. సో ఇది 1/2. y2 - y1 3/x2 - x1 -6. సో -1/2 రాలేదు. ఇది -1, ఇది -1/2, ఇది 1/2. ఏ ఇద్దరిని ఇంటూ చేసినా మీకు -1 రాదు. కాబట్టి మన ఆశ అడి ఆశ అయిపోయింది. ఇక సర్కమ్ సెంటర్ తప్పదు. సో సర్కమ్ సెంటర్కి చాలా మెథడ్స్ ఉన్నాయి. రెండు రకాల ప్రాసెస్లు చేసి మీకు రెండు రకాల్లో ఒకటి ఓరల్గా చెప్తా, ఒకటి నేను చేస్తాను. చూడండి, సర్కమ్ సెంటర్ గురించి మీకు ఒక విషయం చెప్పాను నేను, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేటప్పుడు. సర్కమ్ సెంటర్ 3 వర్టిసెస్ నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఎస్ నుంచి ఏ డిస్టెన్స్, ఎస్ఏ డిస్టెన్స్, ఎస్బి డిస్టెన్స్ ఈక్వల్ టు ఎస్సి డిస్టెన్స్.
ఇది ఒక కండిషన్, సర్కమ్ సెంటర్కి సంబంధించిన కండిషన్స్లో ఇది ఒకటి, ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. సో ఇది తీసుకొని మనం సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే ఇంకోటి ఉంది, సర్కమ్ సెంటర్ అసలు ఎవరి పాయింట్ ఆఫ్ కాంకరెన్స్? పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. సో ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ నేను ఇక్కడ డ్రా చేస్తాను, ఈ సైడ్కి కూడా ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేస్తాను. వీళ్ళిద్దరూ కలుసుకునే పాయింటే కదా సర్కమ్ సెంటరు. సో వీళ్ళిద్దరి ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కుంటే అదే సర్కమ్ సెంటరు. అంటే వీళ్ళిద్దరిని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే ముందు వాటి ఈక్వేషన్లు కావాలి కదా. సో వీళ్ళ ఈక్వేషన్లు తయారు చేసుకొని ఇందాకలాగానే సేమ్ దీని ఈక్వేషన్ తయారు చేయాలి, దీని ఈక్వేషన్ తయారు చేయాలి, ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి, వచ్చేదే సర్కమ్ సెంటర్. దీని ఈక్వేషన్ ఎట్లా తయారు చేస్తారు ఇది ఓవరాల్గా చెప్తాను, ఇది నేను చేసేస్తాను. దీని ఈక్వేషన్ ఎట్లా తయారు చేస్తారు చెప్తాను నేను. చూడండి, దీని మీద పాయింట్ కావాలిగా, దీని ఈక్వేషన్ తయారు చేయాలంటే దీని మీద పాయింట్ కావాలి, దీని స్లోప్ కావాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన పాయింట్ లేదు, స్లోప్ లేదు, కానీ ఏకి బీకి మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేస్తే x1 + x2/2 y1 + y2/2 మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేస్తే వీళ్ళిద్దరికీ ఈ పాయింట్ వచ్చేస్తుంది. అంటే మనం ఈక్వేషన్ కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ తెలిసిపోతుంది. తర్వాత వీళ్ళిద్దరూ పర్పెండిక్యులర్గా ఉంటారు, అందుకనే కదా ఇది పర్పెండిక్యులర్ బైసెక్టార్ అయింది. సో దీని స్లోప్ మీరు కనుక్కొని, ఇప్పుడు ఇందానే చేసాం మనం, ఇక్కడే చేశాను నేను. స్లోప్ ఎంత వచ్చింది ఇక్కడ? y2 - y1 4/-1 వచ్చింది దీని స్లోప్. అప్పుడు దీని స్లోప్ దీని రెసిప్రోకల్ సైన్ చేంజ్ అంటే +1. సో అట్లా దీని స్లోప్ తెలుస్తుంది కాబట్టి దీని స్లోప్ కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు మన ఈక్వేషన్కి ఇంతకుముందు పాపం ఎవరూ లేరు, కానీ ఇప్పుడు పాయింట్ వచ్చింది, స్లోప్ వచ్చింది. సో పాయింట్ స్లోప్ అప్లై చేసి దీనికి ఈక్వేషన్ కనుక్కుంటారు. సేమ్ దీనికి పాయింట్ వస్తుంది, స్లోప్ వస్తుంది, దీని ఈక్వేషన్ కనుక్కుంటారు. ఆ తర్వాత సాల్వ్ చేస్తే అదే సర్కమ్ సెంటర్. రెండు ప్రాసెస్లో ఏదో ఒకటి చేద్దాం. సో నేను ఎస్ఏ ఈక్వల్ ఎస్బి ఈక్వల్ ఎస్సి చేస్తాను. సో లెట్ ఎస్ సర్కమ్ సెంటర్ నేను ఏమనుకుంటానంటే, ఇప్పుడు మనకు తెలియదు కదా, x, y అనుకుంటాం. లెట్ x, y ఈజ్ ద సర్కమ్ సెంటర్. సో ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ ఎస్సిని ఇలా కూడా రాయొచ్చు కదా. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి, ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి, ఎట్లా రాయొచ్చు కదా. ఎస్ఏ ఎస్బి ఈక్వల్, ఎస్ఏ ఎస్సి కూడా ఈక్వల్గా. సో రెండు విడివిడిగా తీసుకుందాం మనం. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి తీసుకుందాం. ఇందులో ఇది మళ్ళీ రెండు రకాలుగా రాశాను నేను, రైట్. అందులో ఫస్ట్ తీసుకుంటాను ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి. ఎస్ఏ అంటే అర్థం ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములా. ఎస్కి ఏకి డిస్టెన్స్ ఫార్ములా. ఇది ఏ, ఇది బి, ఇది సి. చెప్పండి, ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్. అయితే మళ్ళీ మీరు డిస్టెన్స్ ఫార్ములా కొత్తగా చూస్తే కంగారు పడతారేమో. ఓకే, ఏం స్క్వేరింగ్ వద్దు, డైరెక్ట్ చేద్దాం. ఎస్ఏ, ఎస్కి ఏకి డిస్టెన్స్ ఫార్ములా చెప్పండి. √x2 - x1. x2 ఇది x2/2, x2 - x1 -2 అంటే ఇది +2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ఏ అయిపోయింది. ఎస్బి, ఎస్ టు బి √x2 - x1 x -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1, y2 - y1 అంటే -1 అంటే +1 హోల్ స్క్వేర్. సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తే రూట్లు క్యాన్సిల్ చేయొచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ పెడదాం, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, దాని బదులు డైరెక్ట్ ఇటు రూట్ అటు రూట్ క్యాన్సిల్ అన్నా కూడా మనకేం తప్పు కాదు. రైట్, ఇక మిగిలిన దాన్ని a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి. ఇది a + b హోల్ స్క్వేర్, a² ప్లస్ 2ab, 2 2s are 4x ప్లస్ 4. చూడండి, ఇది a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ చేశాను, x + 2 హోల్ స్క్వేర్, a² ప్లస్ 2ab. ab అంటే 2x, 2abలో 2 ఉంది కదా, 2ab అంటే 2 × 2 × x, 2 × 2 × x 4x ప్లస్ 4 ప్లస్ y² - 6y ప్లస్ 9 ఈక్వల్ టు రైట్ సైడ్ కూడా a² x² - 4x ప్లస్ 4 a - b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేశాను. తర్వాత ఇది a + b హోల్ స్క్వేర్, a² ప్లస్ 2y ప్లస్ 1. సో y² x² క్యాన్సిల్ బోత్ సైడ్స్, x² y² టర్మ్స్ క్యాన్సిల్. ఇక మిగిలిపోయినాయి స్క్వేర్ టర్మ్స్ క్యాన్సిల్ అయినాయి కంప్లీట్గా. సో ఇక్కడ మనకేం మిగిలింది 4x, ఇటు నుంచి 4x కూడా ఇటు తీసుకొద్దాం, -4x ఇటు తీసుకొద్దాం, ప్లస్ 4x. తర్వాత ఇక్కడ -6y ఉంది, ఇటు నుంచి 2y ఇటు తీసుకొద్దాం, -2y. ఇక్కడ 4 + 9 13 ఉంది, ఇటు నుంచి 1 + 4 5 వచ్చింది, -5 ఈక్వల్ 0. మీకు అర్థమైందని నేను ఏం చేశాను,
రైట్ సైడ్ ఉన్న టర్మ్స్ అందరినీ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను. ఈ నెంబర్ల దగ్గరకు వచ్చేసరికి 4, 9 కలిపే 13 రాశాను. 4, 1 కలిపే 5నే అక్కడ తీసుకొచ్చాను -5. రైట్. 4x + 4x 8x - 8y + 8 = 0. అన్నిట్లో 8లు వచ్చినాయి. సో 8 కామన్ తీసి అడబడేసేయండి. ఈక్వల్ టు 0. 0కి వెళ్ళి పడేస్తే 8 కూడా 0లో కలిసిపోతుంది. సో x - y + 1 = 0. 8 కామన్ తీస్తే అంతే కదా, ఇక్కడ x మిగులుతుంది, y మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. 8 ఏది 0 దగ్గరికి పోయింది, 0లో కలిసిపోయింది. SA = SB తీసుకుంటే మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇది అయిపోయింది. ఇప్పుడు SA = SC తీసుకుందాం. ఈ ఈక్వేషన్ ఎక్కడ పక్కన రాయను, నేను ఇక్కడ x - y + 1 = 0 పక్కన రాసిస్తున్నాను. ఇది తీసేస్తున్నా. సేమ్ ప్రాసెస్ చేస్తే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ ఆ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే పాయింట్ వచ్చేస్తుంది. ఏదైనా 2 ఈక్వేషన్ సాల్వ్ చేయడం అయితే తప్పట్లేదు కదా మనకి. SA = SC. ఇది ఎన్ని రకాలైనా తీసుకోవచ్చు తెలుసా. SA = SB, SA = SC తీసుకున్నాను కదా నేను. మీరు SA = SB, SB = SC కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకో ఈక్వేషన్ కావాలంతే మనకి. SA = SC √SA x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ఇందాకటిది వస్తుంది SC అంటే. SC x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 అంటే yనే, y స్క్వేర్. సో స్క్వేర్స్ క్యాన్సిల్, రూట్స్ క్యాన్సిల్ బోత్ సైడ్స్. a + b హోల్ స్క్వేర్ a² + 4x + 4 y² - 6y + 9 x² - 8x + 16 ప్లస్ y². a - b హోల్ స్క్వేర్ చిన్నవి ఎందుకు డైరెక్ట్గా రాసేస్తుంది. a² - 2ab + b². సో x² క్యాన్సిల్, y² క్యాన్సిల్. సేమ్ +y² + y² + x² + x² క్యాన్సిల్ అవుతాయి. సో ఇది 4x - 8x ఇటు వస్తే +8x, ఇది -6y. అటు y లేదు, y టర్మ్ ఎందుకు లేదు, ఇక్కడ 0 వచ్చింది. ఓకే ఓకే ఓకే. సో ఒకటే y టర్మ్ ఒకటే. నెక్స్ట్ 4 + 9 ఇక్కడ 13 ఉంది, ఇటు నుంచి 16 ఒకటే ఉంది నెంబరు, ఆ 16 ఇటు వచ్చేస్తుంది. -16 = 0. సో 4x + 8x 12x -6y -3 = 0. 3 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు కదా. 3 4s are 3 2s are 3 1s are. సో 4 అంటే కామన్ తీయటం అనమాట. క్యాన్సిల్ చేయటం అంటే నేను ఇక్కడ చేసింది కామన్ తీయటం. 3ని కామన్ తీసి 0కి వెళ్ళి పంపిస్తే 0లో కలిసిపోతుంది. 3 కామన్ తీయగా మిగిలినవి రాస్తున్నాను నేను. 4x - 2y - 1 = 0. ఈక్వేషన్ నెంబర్ 2. अब क्या करेंगे, दोनों इक्वेशंस को सॉल्व करेंगे. हमको सर्कम सेंटर वस्तुंदी है x - 1 + 1 = 0, 4x - 2y - 1 = 0. అబ్బా మన కష్టాలు కంటిన్యూస్. మొత్తాన్ని 2తో ఇంటూ చేద్దామండి. 2y అయితే 2y క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. సో 2తో ఇంటూ చేద్దాం. 2x - 2y + 2 = 0, 4x - 2y - 1 = 0. డైరెక్ట్ క్యాన్సిల్ అవ్వదు, 2 మైనస్ ఉంటే క్యాన్సిల్ అవ్వదు. సో సైన్ చేంజ్ చేయాలి కాబట్టి అందరికీ చేంజ్ చేయాలి. సో 2x - 4x - 2x + 3 = 0. x = 3/2. 3 ఇటు వస్తే -3 అవుతుంది, మైనస్ క్యాన్సిల్ 3/2. x 3/2 వస్తుంది కదా, x 3/2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3/2 - y + 1 = 0. 2 1s are 2 + 3. 5/2 - y = 0. y = 5/2. -y ఇటు వస్తే +y కదా, y = 5/2 లేదా y = 5/2. సో మనకి కావాల్సిన సర్కమ్ సెంటర్ 3/2, 5/2 వచ్చింది. హై ఇంతే సింపుల్. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. పనంతా చిన్నపిల్లల పనే. స్క్వేర్లు చేయటాలు, కామన్ తీయటాలు, క్యాన్సిల్ చేయటాలు, సాల్వ్ చేయటాలు. మనకి ఇంటర్మీడియట్ కోసం కావాల్సిన కాన్సెప్ట్ అలా ఇదే. SA = SB = SC. నా మొహం ఇది కూడా ఇంటర్మీడియట్ కాదు, సర్కమ్ సెంటర్ కూడా స్కూల్లో స్థాయిలోనే ఉంది, అంతా స్కూల్లోనే ఉంది. మార్కులు ఇంటర్లో ఉన్నాయి. 8 మార్క్స్ క్వశ్చన్. ఓకే, 7 7 7. చలో లాస్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఈ రోమన్లో సొల్యూషన్. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. ప్రాబ్లమ్స్ చాలా లెంగ్దీ అవుతున్నాయి, వీడియోలు లెంగ్దీ అవుతున్నాయి. అంటే గంట పైన వీడియోలు అవుతున్నాయి. ఎస్ అవుతున్నాయి. మీకు 2 విషయాలు మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఒకటి, కంట్రోలింగ్ మీ చేతిలోనే ఉంది.
అంటే అవసరం లేని పార్ట్ స్కిప్ చేసుకోవచ్చు, నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోవచ్చు, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకోవచ్చు, మనం వీడియో కూడా స్పీడ్ పెంచుకొని చూసుకునే అవకాశం. రెండు, ఇంకోటి ఏంటంటే నేను ప్రతి ప్రాబ్లంకి నేను స్టార్టింగ్ స్ట్రాటజీ చెప్తున్నాను. నా స్ట్రాటజీ మాత్రమే వినండి. 99% మీరు నేను చెప్పిన అంటే మనం ఆన్సర్ ఎలా చేయబోతున్నామని మీకు ఇక్కడ విజువలైజేషన్ చెప్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్ తెలుసు. సైకలాజికల్గా సొల్యూషన్ అసలు ఎట్టి పరిస్థితులు ఇంపార్టెంట్ కాదు, స్ట్రాటజీనే ఇంపార్టెంట్. మనం ఎలాంటి వ్యూహాన్ని రచిస్తున్నామో, ఒక యుద్ధానికి ఎలా పోతున్నామో, ఇక్కడ నేను మీకు సొల్యూషన్ చేయడానికి మనం ఎలాంటి మార్గాన్ని అవలంబించబోతున్నాం, ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నాం అని మీకు స్ట్రాటజీ చెప్తున్నాను. సో స్ట్రాటజీ వినండి, వీడియో అక్కడికి క్లోజ్ చేయండి, లేదా పాస్ చేయండి, సొల్యూషన్ చేయండి, అయిపోయింది. నా సొల్యూషన్ అంతా మీరు వినక్కర్లేదు. స్ట్రాటజీ మీకు అర్థం కాకపోతే సొల్యూషన్ వినండి. స్ట్రాటజీ మీకు క్లియర్ కట్గా కళ్ళకు కట్టినట్టుగా నేను దాదాపు చెప్తున్నాను. సో అది విని ఇది విని గంటలు దాడుతుంది వీడియో అంటే అది నాది కాదు. నేను ఎన్నో మైండ్ల సెట్ అయ్యేటట్టుగా ట్యూన్ చేసేటట్టుగా వీడియో చేస్తున్నాను. బట్ చేతిలో మొబైల్ మీ చేతిలోనే ఉంది, ఎన్నో కంట్రోలింగ్స్ మీ చేతిలో ఉన్నాయి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను ఇందులోంచి మీరు ఏదైనా డిలీట్ చేసుకోగలరు, కానీ నేను చేయటమే కొన్ని డిలీట్ చేస్తే అవసరం ఉన్న వాళ్ళకి నేను అందించలేకపోతాను. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు క్వశ్చన్ చూడండి, దీని స్ట్రాటజీ చెప్తా. లెట్ పిఎస్ బీ ద మీడియన్ ఆఫ్ ద ట్రయాంగిల్. పిఎస్ ఎవరట? మీడియన్ అట. గుర్తు తెచ్చుకోండి, మీడియన్ అంటే ఎవరు? ఐడియా వచ్చిందా? చెప్తాను నేను ఇప్పుడు. మీడియన్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ ద వర్టిసెస్ PQR. సో ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఓకే, రైట్. సో దాని వర్టిసెస్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ వర్టెక్స్ P అందాం, P2, Q 6, 1, 6, -1, R 7, 3. రైట్. పిఎస్ మీడియన్ అన్నాడు. పి అంటే ఇది కదా, పిఎస్ అంటే ఇక ఎస్ ఇక్కడికి రావాలి, ఇది మీడియన్. పి నుంచి ఎస్, ఇది మీడియన్. మీడియన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, క్యూకి ఆర్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్, ఈ సైడ్కి మిడ్ పాయింట్ని వర్టెక్స్ని కలిపే ఈ లైన్ పేరు మీడియన్. ఎవరెవరిని కలుపుతుంది మీడియన్? ఈ వర్టెక్స్ని ఈ పాయింట్ ఎవరు? వీళ్ళిద్దరికి కరెక్ట్గా మిడ్ పాయింట్. ఈ పాయింట్ కోఆర్డినేట్స్ కూడా ఇప్పుడు మనం కనుక్కోవచ్చు. దీనికి మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేస్తే ఈ పాయింట్ కోఆర్డినేట్స్ వస్తాయి. కనుక్కుందా? మిడ్ పాయింట్ ఫార్ములా చెప్పండి. 6 + 7 డైరెక్ట్ చేస్తాను నేను. x1 + x2లో సగం, x1 + x2 కలపండి, సగం చేయండి. 6 + 7 13లో సగం. తర్వాత -1 + 3 కలిపితే ఎంత? 2. ఇది నెగిటివ్ కాబట్టి -1 + 3 కలిపితే 2, 2లో సగం 1. సో ఇది వచ్చేసింది, ఎస్ వచ్చేసింది. P ఉంది, ఎస్ ఉంది. రైట్, ఇంకేం చూద్దాం. ఇక్కడ ఏంటట, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. మనం ఎవరిదో ఈక్వేషన్ కనుక్కోవాలట. ఎవరో స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 1, -1. మనం ఈక్వేషన్ కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ 1, -1 ఇంటి పోతుంది. అండ్ ప్యారలల్ టు ద మీడియన్ PS. సో PS అనే మీడియన్కి చెప్పండి, PS అనే మీడియన్కి ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్, ప్యారలల్ గీసానుగా ఆల్మోస్ట్, దీనిదండి మనం ఈక్వేషన్ కనుక్కోవాలి. చూసారా ఎంత లాజిక్ ఉంది. ఇది ఏ పాయింట్ నుంచి పోతుందో కూడా ఇచ్చాడు, 1, -1. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. చెప్పండి, ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మీకు ఏం కావాలి? ఏం డేటా ఉంటే మీరు దీని ఈక్వేషన్ కనుక్కోగలుగుతారు? పాయింట్ ఉండాలి, స్లోప్ ఉండాలి, లేదా 2 పాయింట్లు ఉండాలి కదా, లేదా ఇంటర్సెప్ట్స్ ఉండాలి. మనకు రకరకాల ఫార్ములాలు రిలేటెడ్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక పాయింట్ మన దగ్గర ఉంది, డేటా ఉంది, ఒక డేటా. ఈ లైన్కి సంబంధించి ఒక పాయింట్ ఉంది. ఈ లైన్కి సంబంధించి స్లోప్ కనుక్కునే అవకాశం ఉందేమో ఆలోచించండి. ఈ లైన్ యొక్క స్లోప్ కనుక్కున్నాం అనుకోండి, అయిపోయింది మన ప్రాబ్లం. స్లోపు పాయింట్ ఉంటే y - y1 = m × x - x1లోకి వెళ్ళిపోతాం, ఆన్సర్ వచ్చేస్తుంది. చెప్పండి, దీని స్లోప్ కనుక్కోవటానికి మనకి ఏదన్నా క్లూ ఇచ్చాడా? ఇచ్చాడు. దీనికి ప్యారలల్ అన్నాడు. ఇది అంటే దీని స్లోప్ ఎంత ఉంటుందో అదే స్లోపు దీనికి కూడా తీసుకురా బాబు అని చెప్పినట్టు. రైట్, అంటే దీని స్లోప్ కావాలంటే ముందు దీని స్లోప్ కావాలి. దీని స్లోప్ కనుక్కోవడం కుదురుతుందా? కుదురుతుంది. 2 పాయింట్లు ఉన్నప్పుడు స్లోప్ చేయమా మనం, y2 - y1/x2 - x1. సో PS స్లోప్ మనకు వస్తుంది, అంటే దీని స్లోప్ వస్తుంది, అంటే స్లోప్ పాయింట్ వచ్చేస్తుంది. ఎంత ఈజీ, అర్థమైందా మీకు? భలే గలిపాడు కదా, ఒక ట్రయాంగిల్కి ఎక్కడో బయట ఉన్న సైడ్కి ఒక స్ట్రైట్ లైన్కి మధ్య లింక్ గలిపాడు. అంటే ఇక్కడ డేటా లేకపోతే దీని ఈక్వేషన్ రాదు మనకి. ఈ మిడ్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? వీళ్ళిద్దరూ ఉండడం బట్టే కదా. సో వీళ్ళిద్దరూ ఉండబట్టి ఇది వచ్చింది,
ఇది ఉండబట్టి దీని స్లోప్ వస్తుంది, దీని స్లోప్ ఉండబట్టి దీని స్లోప్ వస్తుంది, ఈ స్లోప్ ఈ పాయింట్ ఉండబట్టి దీనికి స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ వస్తుంది. వా సూపర్. ఇది స్ట్రాటజీ కా. ఓకే చలో. స్లోప్ ఆఫ్ పిఎస్, స్లోప్ ఆఫ్ పిఎస్, పిఎస్కి స్లోప్ చేస్తున్నాను y2 మైనస్ y1, y2 మైనస్ y1, 1 మైనస్ 2 బై x2 మైనస్ x1, 13/2 మైనస్ 2, 13/2 మైనస్ 2. సో 1 మైనస్ 2 మైనస్ 1 బై 2 2s are 4, 13 మైనస్ 4 అంటే 9/2. సో 2 పైకి వస్తుంది -2/9. సో దీని స్లోప్ -2/9. 2 2s are 4, 13 మైనస్ 4 9, 9/2, 2 పైకి వస్తుంది. ఓకే రైట్. సో దీని స్లోప్ -2/9, దీని స్లోప్ -2/9 అయితే దీని స్లోప్ కూడా -2/9. therefore ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ త్రూ 1, -1 and slope -2/9 is y minus y1 equal to m into x minus x1. సో y minus y1 అంటే మళ్ళీ -1 వచ్చింది కదా, సో +1 అనేది దీనికి ఆల్రెడీ ఉన్న మైనస్ వస్తున్న మైనస్ ప్లస్ అయిపోయి 1 అయింది. y + 1 ఈక్వల్ టు -2/9 ఇంటూ x మైనస్ x1 1. సో 9 ఇటు ఇంటూ చేద్దాం, 9 ఇంటూ y 9y ప్లస్ 9 ఈక్వల్ టు -2x ప్లస్ 2, -2x -2 సో ఈ రెండు అటు తీసుకొచ్చేద్దాం. -2x ఇటు వస్తే +2x ప్లస్ 9y ప్లస్ 9 -2 ఈక్వల్ 0, 2x ప్లస్ 9y ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్, రైట్. సో ఎంత సింపుల్ ప్రాసెస్. మనకి స్ట్రాటజీలు ఇంపార్టెంట్, స్ట్రాటజీని మాత్రమే వినండి, సొల్యూషన్ మీరు ట్రై చేయండి, రాకపోతే ఇక్కడ చూడండి. ఓకే, కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బాయ్ బాయ్, జై హింద్.